ఏమిటండి 7 దాడుతున్నా ఇంకా ముసుగుదని పడుకున్నారు? లేవండి. మీకు ఇలా కాదు. ఏమైపోయారీనా? ఏమండి ఏమండి? ఏమండి ఏమండి? ఏమండి ఏమిటండి స్టోర్ రూమ్ లో పడుకున్నారు? బెడ్రూమ్ లో పడుకుంటే పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్ళమంటావని. గుడ్ మార్నింగ్. ఇంకొంచెం పడుకుంటే బాగుంటుంది. ఇలాంటి బద్ధకాలు ఉండవని మిమ్మల్ని రోజు జాగింగ్ చేయమంటున్నాను. లేవండి. నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాలే. అయ్యో ఇప్పటికే ఆఫీస్ టైం అవుతుంది. లేచి స్నానం చేయండి. రోజుకో ఖర్చు పడేస్తున్నారు. అట్లీస్ట్ ఇదైనా జాగ్రత్తగా పట్టుకోండి. అలాగే అలాగే. పగటిపూట స్ప్రే అంటే పగలేమిటి రాత్రి ఏమిటి? సువాసన అంటే సువాసనే. అలాగా? అయ్యా వదలండి. మళ్ళీ స్నానం చేయాలి. మీకు ఆఫీస్ లేట్ అయిపోతుంది. అమ్మగారు ఏం జరిగింది అమ్మగారు? ఎక్కడ్రా? ఇంకా ఏమీ జరగందే. ఏం జరగకపోతే అమ్మగారు ఎందుకంటే అలా అరుస్తారు? చెప్పక తప్పదంటావా? మా అమ్మగారికి ఏ కష్టం కలగకుండా చూసుకోమని వాళ్ళ నాన్నగారు నాకు మరీ మరీ చెప్పారండి. మీ అమ్మగారిని నేను ఊరుకోండి. లేకపోతే ఏంటి? ఆ సన్నాసిగాడు సన్నాసి ప్రశ్న నన్ను అడుగుతుంటే నేను సన్నాసిలాగా వాడికి సమాధానం చెప్పాలా? ఎక్కడండి మీరు మొదలు పెట్టింది మొత్తం పూర్తిగా చెప్పందే. ఎట్లా చెప్తా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. వెళ్ళింటి పని చేసుకోపా. యారా సన్నాసి ఆఫ్ సౌత్ ఇండియా, నేను టీ తాగనని తెలుసు కూడా నాకు టీ ఇస్తావా? పోనీ ఒక్క పూట టీ తాగితే ఏమవుతుంది? ఒక్క పూట కాదు, ఒక్క గంట అయినా సరే. పాలసీ అంటే పాలసీయే. ఏంట్రా చూపేంటి? నీ ఆస్తంతా నేను రాయించేసుకున్నట్టుగా. వాడి చూపే అంత కదండి. నువ్వు వాడిని సపోర్ట్ చేయకు, వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే మళ్ళీ గోప గులాబ్ జామ్ అయిపోద్ది. వెళ్ళి కారుతుడు పా. ఏమిటి బాబు గారు, రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తోంది? దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా? స్టేషన్ అబ్బా, ఇది లక్ష్మణరావు గారి ఇల్లు. ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగం వెలగబెట్టి ఏదో వెధోపం చేసి సస్పెండ్ అయ్యాడు. అంతేకాదు రైలు శబ్దాలు వింటే తప్ప ఆ ముద్ద కూడా నోటికి దిగదు. రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వాడు పేండాకుడు. ఏమిటన్నయ్యా, ఎవరైనా చూస్తే పిచ్చి పట్టింది అనుకుంటారు. అనుకుంటే అనుకోని అమ్మా, నాకు ఇలా ఊగితే కానీ తిన్నట్టు ఉండదు. ఉద్యోగం చేసినప్పుడు లంచాలు మెక్కి వెండి కంచాలు కొన్నారు గాని దాంట్లో ఎప్పుడైనా తిన్నారా? చెప్పా కదా, నా కంచంలో తింటే తిన్నట్టు ఉండదని. కొంచెం సాంబార్ వై. పోయి పోయి. అబ్బా అదే. ఏమిటండి ఇది? కుదురుగా నిల్చోలేదు. ఏమిటండి మీరు ఊగుతూ ఊగుతూ ఎక్కడ పంపిస్తున్నారో మీకే తెలియడం లేదు. ఏం చేయమంటావు? సడన్ బ్రేక్ పడింది, ఆగిపోయింది. లక్ష్మణారు లక్ష్మణారు రండి రాజా గారు. అరే ఏమిటిదంతా? ఏం లేదండి, ఊగితే ఫట్టకమని చేజారి పడిపోయింది అనమాట. నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసురా. నువ్వు శుభ్రంగా క్లీన్ చేయి. అరే మీకు ఇంకా ఈ ఊపిరి తప్పు పోలేదా? అరే నాకు కూడా వచ్చేసింది ఏమిటి? బహుశా సావాస దోషం అయి ఉంటుంది. అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు, ఎందువల్ల? మరేం లేదండి, మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమని ప్రకటనలు ఇస్తున్నారో తెలుసా? రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని. అవును, అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించాను. సొంత ఆస్తి అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి. ఉంటుంది కదా. ఈ మధ్య డబ్బు బాగా టైట్ అయ్యి 2 ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను. అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం పటక్కమనిపించాను. పటక్కమనిపిస్తారు ఏమిటండి? రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే గాని ఇలా అమ్ముకోమని చెప్పలేదుగా. ఈయన సంగతి మీకు తెలియదులేండి. ఏ మాత్రం వీలున్నా హౌరా మేల ఆఫ్ రేట్ కమ్మేస్తారు. చాలా ఊరుకో, నేను అమిత మాత్రం అవతల కొనేవాడు ఉండద్దు. అంటే కొనేవాడుంటే అమ్మేద్దామనేనా? అమ్మో నా కారు గ్యారేజ్కి వెళ్ళిపోవాలి. ఏమిటి రాస్తున్నారు? డైరీ. ఓహో, అదేమిటో ఎటు తిరిగిపోయావు? అది మీ పర్సనల్ డైరీ కదా, నేనెందుకు చూడ్డం? నీకు నాకు మధ్యన పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా? అసలు నీ గురించి రాస్తున్నాను. ఏం రాశాను చదవనా? నా హృదయరాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి. మీ ఆర్తి నేనేం తీర్చానండి? అదేనో పొద్దున బాత్రూమ్ లో స్మాల్ టిఫిన్. చిచి, అవన్నీ ఇందులో రాసుకుంటారా? అయినా ఎవరికి చూపించరు కదా. ఇంకేం రాశాను చదువుతాను చూడు. కీర్తంటే అదొక సుందర మూర్తి, ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి. సర్లేండి, ఈ రాత్రి మీరు గేయాలతో గడపండి, నేను వెళ్ళి పడుకుంటాను.
పడుకుంటావా? ఇది కాదు. అమ్మా మీకు ఉత్తరం. ఏమైంది? రాజా టోటల్గా ఏడుస్తున్నారు ఎందుకయ్యా? బహుశా ఎవరైనా పోయారేమో. ఆ విషయం అయితే తెలిస్తే మనం కూడా ఏడుస్తాం కదా. ఏమై పుష్ప నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా? ఏమోనండి నాకు తెలియదండి. తెలియకుండా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మగారు దసరా మామూలు కింద నాకు 10 రూపాయలు ఇస్తుంటారండి. అట్లాంటి అమ్మగారు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోవడం బాగుండదు. నేను ఏడుస్తున్నానమ్మా. ఎందుకు ఏడుస్తున్నావురా? ఎప్పుడు ఏడవని అమ్మగారు ఇలా ఏడుస్తూ ఉంటే సపోర్ట్ ఇవ్వకపోతే బాగుండదని నేను ఏడుస్తున్నానండి. రాజా నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్తే సాయంత్రం వరకు మేము ఇద్దరం ఖాళీ కూర్చుని ఏడుస్తాం కదా. ఇందులో ఏడవడానికి ఏముందండి? మీ మరదల పెళ్లి నిశ్చయమైంది, పెళ్లి తాంబూలాలు పుచ్చుకుంటున్నారు, 10 రోజుల ముందుగా మీ భార్యను పంపించండి అన్నారు. ఇందులో గుండెలు బాదుకుని ఏడవలసిన అవసరం ఏముందండి? బహుశా అమ్మాయిని ఏ ముసలోడుకో ఇచ్చి కట్టబెడుతున్నారేమోనండి. అబ్బే అదేం కాదు వదిన గారు. మరైతే ఎందుకు ఏడుస్తున్నావు? నేను 10 రోజులు పుట్టింటికి వెళితే ఈ నాళ్ళ పల్లా ఎవరు చూసుకుంటారంటే ఆ బాధతోనే ఏడుస్తున్నాను. అదేమిటమ్మా నువ్వు లేకుండా ఎలా ఉండగలను అనుకోవడానికి మీ ఆయన చంటి కున్నాడా ఏమిటి? అవును నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పవే. నేను ఇంతవరకు మా ఆవిడ్ని విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదండి. ఇప్పుడు ఎలా ఉండడమా అని తలుచుకుని ఏడుస్తున్నాను. అమ్మా మీ ఆయనంటే నీకు మరీ అంత ఇదైతే నువ్వు వెళ్ళటం మానేవమ్మా. వెళ్ళడం మానేస్తే అక్కడ తాంబూలాల కార్యక్రమం ఏమవుతుంది? నువ్వు కూడా వెళ్ళవే మీ ఆవిడతో పాటు. అమ్మో అన్ని రోజులు సెలవు నాకు దొరకదు. నువ్వేం బాధపడకమ్మా. మా ఆయనకి ఎలాగో ఉద్యోగం పీకేశారు కదా, ఆయనకి ఇప్పుడు ఏం పని లేదు. మీ ఆయన సంగతి మా ఆయన చూసుకుంటారు గాని నువ్వు బయలుదేరు. ఫంక్షన్ అవగానే వచ్చేస్తావు కదూ? అలాగేనండి. రోజుకో ఉత్తరం రాయి. అలాగేనండి. అమ్మో ఉత్తరం అయితే 2 రోజులు అవుతుంది. గంటకోసారి ఫోన్ చెయ్యి. మా ఇంట్లో ఫోన్ లేదు కదండి. అయ్యో మర్చిపోయాను నేను. మీ నాన్న పీనాశాడు కదా. పక్కింట్లో లేదండి. ఎదురింట్లో అక్కడ కూడా లేదు. మా ఇంట్లో ఉందిగా. మా ఆవిడికి బీడి వాసన పడదాయా? కండక్టర్ గారు నువ్వు మీ మాతో ఇద్దరు ఇలాగే తొందరగా లైనా మధ్యలో మాట్లాడుకుంటారు కానీ మీరు రైట్ చెప్పండి. నువ్వు మాతో తొందరగా వచ్చాయి. ఏమండి? నువ్వు మాతో నా గురించి తొందరగా ఆలోచిస్తే నిద్ర పాడు చేసుకోకండి. జాగ్రత్త అండి. ఏంటి గౌరీ, పుట్టింటికి వచ్చి వారం కూడా అవ్వకుండా తిరిగి వెళ్ళిపోతున్నా? అప్పుడే మొగుడు మీద గాలి మళ్ళేసిందా? లేదు పిన్ని, నేను ఇలా వచ్చేగానే మా ఆయన మరో దాంతో షికార్లు కొడుతున్నాడని మా పొరిగింటి సావిత్రమ్మ నాకు ఉత్తరం వేసింది. అంతేనమ్మా, అంతే. ఏ మగాళ్ళంతా అంతే. మా ఆయన మిగతా మగాళ్ళగా ఎద వేషాలు వేస్తాడనుకోలేదు. నీ మొగుడేంటి నా మొగుడేంటి, ఈ లోకంలోని మొగుళ్ళంతా అంతే. మీ చిన్నాన్న మాత్రం తక్కువ తిన్నాడా? నన్ను ఇలా మ్యాట్ని ఆటకు పంపేసి ఇంట్లో మరో ఆడదంతో మ్యాట్ని పెట్టేసేవాడు. ఈ మగాళ్ళను నమ్మడానికి వీల్లేదమ్మా. 190 మంది మగాళ్ళు సందు దొరికితే చాలు ఇంకో ఆడదంతో చిందులేశాడన్నమాటే. అందులోనూ ఇప్పటి కుర్రాళ్ళు మరీ పేటరేగిపోతున్నారు. పెళ్ళాం పుట్టింటికి వెళ్ళగానే శ్రీరామచంద్రుడు లాంటి మగాడైనా సరే మరో చుప్పనాతిని తగులుకోవడం మామూలే. ఈయన కూడా ఎవరితోనైనా. ఆపండి, బస్ ఆపండి. ఏ అమ్మగారు తిరిగి వచ్చేసారు? ఊరికెళ్లేదా? లేదురా, ఏ మనసు బాగలేదు. కీర్తి అంత భ్రమ.
ఏమండి చూసావా కీర్తి, నువ్వు ఊరికి వెళ్ళిపోయినా నీ నీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అదేంటి అమ్మగారినా? మగవాడి వంట ఆడదాని తంట నేనేమి సేతురోలింగా. వంటింట్లో ఫ్రిజ్ పక్కన అలా నవ్వుతూ నిలబడిన పోజు ఎంత అందమైన భ్రమ కీర్తి. ఏమిటో అంతా నా భ్రమ. ఒరేయ్ సన్నాసి, ఏంటయ్యారు? అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? ఇక్కడ ఎవరు లేరండి. మీ అమ్మగారు ఊరికెళ్ళినా సరే నాకు మాత్రం ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా అంతా భ్రమరా. ఇది తీసుకురా, వంట చేద్దాం. నేను వంట చేయడం చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. రా. ఏంట్రా పిచ్చా? కొట్టా పద. ఇందుగలడందులేడని సందేహము వలదు. ఏమండి ఆ ఏమిటండి ఇది? కీర్తి, ఇంకా నువ్వు నా ఊహల్లోంచి వెళ్ళలేదా? చూడు, ఊహలు మరీ ఇంత లెంగ్తీగా ఉంటే బోరు కొట్టేస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్తానండి? నేను మా ఊరికి వెళ్లకుండా నిజంగానే వచ్చేసాను. చా అబ్బా, ఇప్పుడు చెప్పండి, ఇది నిజమా భ్రమ? ఇంత మంటెక్కిపోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది? అది నిజమే. అవును, అమ్మయ్య. నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావేంటి నువ్వు చేయకుండా? ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా. మీ చేతి వంట ఒక్కరోజైనా తినాలని. నా చేతి వంట తినాలనే బస్ దిగి వచ్చేసావా? అది కాదండి, నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏం మాట్లాడుకున్నారు? భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మరో ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి. చా ఊరుకా. అవునండి, 190 మంది మగాళ్ళు అంతేనట. 190 మంది. కానీ నేను ఆ 90 మందిలో లేను. నేను 91వ వాడిని. తెలుసులేండి. తెలిస్తే మరి ఎందుకు వచ్చేసావు? అదా, అది అది నాకు తెలుసు కీర్తి, నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం ఉంది. చూడు, ఆడదాని అందం అయస్కాంతమే కావచ్చు, కానీ అయస్కాంతానికి అంటుకునేది ఇనప మొక్కలే గాని బంగారం కాదు. నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది. అయితే డేంజరేనండి. ఏంట్రా డేంజరు? ఆడాళ్ళు బంగారం కనిపిస్తే వదిలిపెట్టరు కదండి. ఒరేయ్, కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది. వెళ్ళిపోరా. లేరా. తన్నానంటే గోప గులాబ్ జామ్ అయిపోతాయి. అవుమల్లా, అసలు నాకు ఈ దుష్యంతుడనే పేరు ఎందుకు పెట్టిదేరికేనా? మన ఫిగర్ను చూసి ఆడపోరీలు, పచ్చగడ్డిని చూసిన ఆవుళ్ళు ఎక్కడ వెనకాల పడేటోళ్ళు. ఆ సంగతి ఇప్పటికి 5 సార్లు చెప్పారు. ముందు నా కారు సంగతి చూడండి. గట్ల కష్టమంటమేంది బాయ్? మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా? కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏండే ఉన్నా కదా, గంతంత ఆయిల్ గ్రీసు ఒంటికి తాకి జర్రంతా నల్లబడ్డా. లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీరిన ఎంఎస్ మాటుకుండేటోని. ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా. ఇప్పటికైనా దాని రిపేర్ స్టార్ట్ చేయించండి. నా పులూటు గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు చేయమంటావు బాయ్? అయిపోయాను. దీన్ని చూసినావు పులూట్. నేను 24 అంగుళాల ఫ్లూట్ వస్తే 3 పోరీలు వచ్చిన తక్కువ. నమస్కారం సార్. నమస్తే నమస్తే నమస్తే. ఎక్కడ మా దుష్యంతుడు? అక్కడ ఉన్నారు. ఆహా, దుష్యంత్ భాయ్. గుడ్ మార్నింగ్ భయ్యా. ఏమిటి ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుట్టేశావు? ఒకడు అప్పుడే అయిపోయాడండి. నోర్మైపే. అవు ఏం సంగతి? సంగతులన్నీ బానే ఉన్నాయి, నేను బానే ఉన్నాను. మ్. కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది. కుర్ర పోరలు నడిపే కార్లు మొత్తం గిట్టనే గడి గడికి ఖరాబ్ అయితే దీన్ని నీకు జబర్దస్త్ గా ముస్తాబ్ చేసి పంపిస్తా కదా. మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది ఇరికేనా?
మిస్టర్ ఈ లోకంలోకి రండి. ఓ సారీ మేడం. చెయ్యివ్వండి. నన్ను డాష్ కొట్టింది కాక ఏమిటా నవ్వు? నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి. మగ సైకిల్ ఆడ సైకిల్ గుద్దు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వాపుకోలేక నవ్వుతూ ఏమిటోనండి ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి. ఏమిటి మన పిచ్చండి. ఆ? అదేనండి మన పిచ్చండి. ఇదే మా ఇల్లు. జాగ్రత్త దిగండి, జాగ్రత్త. స్వాతి గారు మీ హ్యాండ్ కట్ చెప్పండి. అన్నట్టు మీ కాల్ జాగ్రత్త. నా జాగ్రత్త నాకు తెలుసు గాని నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి. అందులో నేను డిప్లొమా హోల్డర్ని. హ్యాండ్ కర్చీఫ్ మీద నా పేరు చూసేసి మీకు ఫేస్ రీడింగ్ లో డిప్లొమా ఉందని గ్యాస్ కొడతారా? మిమ్మల్ని చూడపోతే పెద్ద గ్యాస్ మాస్టర్ లా కనిపిస్తున్నారే. గ్యాస్ మాస్టర్ లేదు, స్టంట్ మాస్టర్ లేదు. ఏమండి ఏమండి మాస్టారు, మీ ఎదురుగానే కదండి తలుపు తాళం తీసింది. తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి? నిజమే కదా. అయినా ఇంట్లో వాళ్ళతో మీకు పనేంటి? అబ్బే ఏం లేదండి. పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా. మీ పెద్దవాళ్ళని కలిసి నా వల్లే ఈ తప్పు జరిగిందని ఒప్పుకుందామని. మీరు సంజాయిషీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. ఐఎమ్ అలోన్. మాస్టారు మంచినీళ్ళు తాగుతారా? మ్. మాస్టారు థ్యాంక్స్ అండి. తాగకుండా థ్యాంక్స్ ఏంటండి? ఓహో తాగేశాను అనుకుని థ్యాంక్స్ చెప్పాను, సారీ. వస్తానండి. ఏమండి ఈ సైకిల్ సంగతి ఏమిటి? ఓహో ఇదొకటి ఉంది కదా, మ్. దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ ఇచ్చేస్తానండి. మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉండనండి. మరి ఎక్కడ ఉంటారు? బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓహో అబ్బబ్బా అది ఆపేసావంటే ఆ సౌండ్ వెళ్ళిపోతే నా నిద్ర పెడతావు. వింటుంటే నాకు నిద్ర పట్టదు. అయితే ఓ పని చేయి, ఆ పక్క బెడ్రూమ్ లో ఇక్కడ పడుకో. అలా చెరో గదిలో పడుకోబట్టే పెళ్ళై 10 ఏళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు. అబ్బా వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్. ఈ ఒక్కరోజు కోపిక పట్టవే. నేను నిద్రపోయిన దాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో ప్లీజ్. రిజర్వేషన్ లేని వాళ్ళంతా దిగిపోండి. మీకైనా చెప్పేది రిజర్వేషన్ లేని వాళ్ళంతా దిగిపోండి. నో సీట్ నో బెర్త్. అరే చెప్తుంటే అర్థం చేసుకోనండి. ఏంటో చూసుకొచ్చేస్తారు. ఎక్కడికి ఎక్కుతారా? నా మీద ఎక్కడే, నా మీద ఎక్కండి. చెప్తే అర్థం చేసుకోనండి. దిగండి దిగండి బాబు. ఇదిగో పక్కన ట్రై చేసుకోండి, పక్కన ట్రై చేసుకోండి. అరే చెప్తే అర్థం చేసుకోనండి బాబు. మీకైనా చెప్పేది అర్థం చేసుకొని చావరంటే. అరే చెప్తుంటే అర్థం చేసుకోరు. నా నెత్తరు ఎక్కడే, నాకే బెత్తలాగా నేను తెస్తాను. అర్థం చేసుకోరంటే. అరే చూసుకొస్తాను. అరే వెళ్ళండి బాబు వెళ్ళండి. ఈ 50 రూపాయలు తీసుకుని నాకు ఎలాగైనా భర్తీ ఇవ్వండి సార్. ఏంటో మొహాడు పెట్టేస్తారు. పట్టిస్తాను అప్పర్ పెట్టి ఎక్కండి ఎక్కండి. ఏమిటండి ఇది? ఎక్కండి. ఎక్కుతున్నారా? ఎక్కేళ్ళండి. అది ఎక్కి శుభ్రంగా పడుకోండి. నేను క్లాస్ వెళ్ళిపోతాను. పడుకున్నానులేండి. పడుకున్నారు కదా. ఎంత చల్లో ఇప్పుడు జాగింగ్ ఎలా చేస్తుందిరా బాబు. మన వల్ల కాదు. హలో స్వాతి గారు, గుడ్ మార్నింగ్. Hello. మీకోసం ఇక్కడ వెయిటింగ్. అవును నా సైకిల్ తెచ్చారా? లేదండి, దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను. జాగింగ్ మధ్యలో ఆఫ్ చేయడం మంచిది కాదు.
జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి. అన్నట్టు మీరు పరిగెత్తగలరా? బాలేవరే, మా కాలేజీలో నేనే రన్నింగ్ ఛాంపియన్ని. పదండి కమాన్. పదండి. మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి, దానికి చైన్ తెగిపోయిందట. అయితే వేయించండి. మామూలుది కాదండి, సూపర్ క్వాలిటీది వేయమన్నాను. కానీ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట. అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది. 2 రోజులు ఆగిన తర్వాత వేస్తారన్నాడు. బైదవే, మీది వైజాగ్ కదండి? కాదు, బెజవాడ. చూసారా ఎలా కనిపెట్టేశాను? బెజవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ. మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియన్, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయి ఉండాలి. ఎవై కరెక్ట్? నో, ఐఎమ్ స్టిల్ అన్మ్యారీడ్. చూసారా ఎలా కనిపెట్టేశాను? మీకు చాలా ఆయాసం వస్తున్నట్టుంది, కూర్చోండి. థ్యాంక్స్ అండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమైందండి? ఇది టీయా? అవునండి. సారీ అండి, నేను కాఫీ తప్ప టీ తాగను. ఇది మామూలు టీ కాదండి, మసాలా టీ. మసాలా టీయా? ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా? ఆ మసాలా కాదండి, దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను. ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది. అదే కాఫీ ఉందనుకోండి, కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది. రోజుకు 4 కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో 0.5 విషం పెరుగుతుంది. ఏంటలా చూస్తుండిపోయారు? తాగండి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరెవరో. అయితే ఎవరన్నా చెప్పుకోండి. మీరు ఒక డాక్టర్? నో. హాస్పిటల్లో నర్సు? నో, నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని. కాఫీ. సారీ, ఇవాళ నుంచి కాఫీ నిషేధిస్తున్నాను. అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏం మంచిది అమ్మగారు, కప్పుడు కాఫీకి బదులు గ్లాసుడు మసాలా టీ తాగుతున్నారు కదా. మసాలా టీ ఏమిటి? మసాలా టీ అంటే అల్లం యాలుక్కాయలు వేసి తయారు చేస్తారు. అది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది. ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్ చెప్పింది. డ్రిల్ మాస్టర్ చెప్పిందా? అదే చెప్పాడు. ఇన్నాళ్ళ నుంచి ఉన్న అలవాటుని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా? మంచిని చిన్న కుర్రాడు చెప్పినా సరే వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోందో. ఏమేశారు ఇందులో? మీరు చెప్పినట్టే అల్లం యాలక్కాయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, చెత్త, చెదారం, తోటకూర అన్ని వేసావా? అసలు మసాలా టీ అంటే కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇదిగో పడగా తీసుకెళ్ళా. మళ్ళీ ఆ చూపు ఒకటి. సార్, ఇది ఫ్లూటా, పోలీసోడు లాఠీయా? ఇంత సైజు ఉందండి సార్. సార్, ఈ ఫ్లూటు ఊది మీరు 3 భార్యల్ని పెళ్లి చేసుకున్నారా సార్? అవు మళ్ళా నేను ఈ పులూటిని గంత ఊదాను అనుకో, మ్యూజిక్ ఎట్టుంట దొరికేనా మంచిగా ఉంటది. ఎటువంటి పోరైనా సరే గిర్రన తిరుక్కుంటూ వచ్చి ఒళ్ళ పడాలి. సార్, ఈ ఫ్లూట్ మహత్యం ఒక్కసారి ఊది నాకు చూపించరా సార్ ప్లీజ్? చూస్తావా? చూస్తావా? చూస్తాను సార్. పదమల్లా నేను తట్టుకోలేను. చూసినవా నా ఫ్లూట్ వాయింపు? వామ్మో, లాభం లేదు.
గౌడు గేదె లాంటి వీడి దగ్గర ఆ ఫ్రూట్ ఉంటాం కంటే నిత్య పెళ్లి కొడుకు లాంటి నా దగ్గర ఉండటమే బెటర్. చెప్తా చెప్తా. స్కూల్ అటెన్షన్ 1 2 3 4 4 3 2 1 1 2 3 4 గుడ్ ఈవినింగ్ మాస్టారు, మీ సైకిల్ రెడీ. 2 1 థాంక్స్. సైకిల్ తెచ్చేసరిగా పక్కన పెట్టేయండి. 1 2 3 ఏమిటి పిల్లలకి డ్రిల్ చెప్తున్నారా? లేదు, స్నానాలు చేస్తున్నారు. మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీయే కాదండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. అక్కడేగా మీరు మాటలు కొట్టేశారు. సైకిల్ ఇచ్చేసారు కదా. అంటే ఇక వెళ్ళిపోమనా? మీరు భలేవారే. 1 2 3 అంటూ మీరు ఆ చేతులు పైకి కిందకి తిప్పుతూ ఉంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి. పిల్లల ముందు ఏమిటండి ఆ మాటలు? ఓహో, అది నిజమే కదూ. చిల్డ్రన్ అబౌట్ టర్న్. ఇప్పుడు చెప్పండి. యు ఆర్ వెరీ నాటీ. అబౌట్ టర్న్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మీద ఒక గేయం రాశానండి. రాశారా? మీ మీద అంటే మీ మీద కాదండి, ఈ కాగితం మీద రాశాను. స్వాతి, మీ పేరంటే నాకెంతో ప్రీతి. ఏమిటండి ఇది పిల్లల ముందు? అయితే ఉండండి. అబౌట్ టర్న్. మార్చ్ ఫాస్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అబౌట్ టర్న్. ఫార్వర్డ్ మార్చ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇక వినండి. స్వాతి, మీరంటే నాకెంతో ప్రీతి, అందుకే రాశాను ఓ మధుర గీతి. నా మనసు ఎక్కింది ఓ పచ్చి రీతి, మీ వల్ల కలిగేను నాకెంతో ఖ్యాతి. కోపంలో భలే ఉంది నీ ఎర్రటి మూతి. బాయ్ 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 బాయ్. మాస్టారు, మీ సైకిల్ సైకిల్ సైకిల్. గెట్ లాస్ట్. స్వాతిని ఎందుకో పదే పదే చూడాలనిపిస్తుంది. ఆవిడ మాటల్ని రోజంతా వినాలని మహా ఉబలాటంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు? అబే ఏం లేదు, డైరీ రాసుకుంటున్నాను. డైరీయా? ఏం రాశారు? అదే, అది పర్సనల్ డైరీ, పరాయి వాళ్ళు చదవకూడదు. నేను పరాయిదాన్ని ఎలా అవుతానండి? డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్నబిడ్డలు కూడా పరాయి వాళ్ళే అవుతారు. మన మధ్య పర్సనల్ పరాయి మనిషి అనే భేదం లేదని మీరేగా చెప్పారు. ఎప్పుడు? మొన్నటికి మొన్న. చెప్తే చెప్పానులే, ఒకరి డైరీ ఇంకోళ్ళు చదవటం చాలా తప్పు. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు? జాగింగ్ కి. మీరు జాగింగ్ కా? వేకువ జామునే నిద్రలేచి వ్యాయామం చేసినచో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలె చకచకా పనిచేయును. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆ భాగ్యము సంపాదించుటకు. ఈ పాఠం ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్. మీకు కూడా జాగింగ్ చేసే అలవాటుందా? నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి, కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే. ఏమిటి వెనకపడ్డారు? నేను మరీ అంత స్పీడ్ గా వెళ్తున్నానా? అదే అదేం లేదండి, మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనకబడుతున్నా. అన్నట్టు మీకు పెళ్ళైందా? ఏమైంది? అదే ఏం లేదండి, నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోంచేశానండి. బహుశా అది అరిగుండదు. జాగింగ్ స్టార్ట్ చేశారుగా, ఇక మీదట అజీర్ణం అనే మాటే ఉండదులేండి. పదండి. మీ పెళ్లి సంగతి చెప్పనే లేదు. మనం ఇక్కడే 2 నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. తీయండి. నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా? నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి, నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుని తాగుతానంటే నమ్మండి. స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. చూసారా, మీరు ఏ విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తాను. అవును, అప్పుడే పెళ్లి అవడానికి నా వయసు ఎంతని? నాకు ఓటు హక్కు వచ్చినా జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి. కావాలంటే చూడండి. దుష్యంతుడు గారు, దుష్యంతుడు గారు. యారు యారు? వేణు? వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు, ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జరే లోపలికి రా. లోపలికి రా. ఇదెல்லாம் என்னையா? రావయ్యా. ఫ్లూట్ వాసించి ஒரு பொறுக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும்
పణం గుర్తు కుదుతావా అబ్బే నేను డబ్బులిచ్చి వదలే ఉత్తునే చుప్ రహో తుమారా ఖేల్ మత హమ్కో మాలూమ్ హై నువ్వు గిట్ల గనక ఇంకొకసారి నకరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుక కోసేస్తాను ముందు బయటికి పోవే ఏంటివయ్యా రోజు రోజుకి నకరాలు ఎక్కువైపోతున్నాయి నీకు గిట్లా కాదు ఈ రోజు నుంచి తుమారా ఖానా పీనా సోనా ఇదరీ హై ఖానా పీన సరేనే సోనా కూడా ఈ సాప మీద అయితే సరసంలా నడుము మోకాలు నొప్పులు పడతాయి సరసం లేదు కిరసం లేదు ఒరు మాసం తనియా తోంగు అంతా సరియపోతది ఏంది ముగ్గురు పెండ్లంలో పెట్టుకొని ఒంటరిగా సాప మీద వండాలి గట్ల చేస్తే గాని గీ ఎదో బుర్రకి బుద్ధి రాదు తీసుకోండి. థ్యాంక్స్. ఈ ఖర్చు మీదేననుకుంటారు. అవును, ఖర్చీఫ్ నాదే కానీ దీంతో మీరు మొహం తుడుచుకున్నారా? అంత కరెక్ట్ గా చెప్పగలిగారు. ఏం లేదు, దాని మీద మీ మొహం ముద్ర పడితే అదే కదా. ఏ మేడ మీద ఒక్కమ్మాయి కనిపించదేంటి? ఫ్లూట్ ఊదగానే వస్తారేమో. ఇదిగో మనం డాన్స్ చేసుకుంటూ వెళ్ళి అన్నో పట్టుబడదాం పదండ్రి. పోదాం పదండ్రి పదండ్రి. ఎట్లా ఊపుతున్నాడు చూడండి. ఏంట్రా సోంబే నాయ మాదిరి మొహం పెట్టుకొని మనకు ఫ్లూట్ వాయించావా? నన్ను అపార్థం చేసుకోకండి మేడం. మీ ఆయన ఈ ఫ్లూట్ గురించి టిప్పు సుల్తాన్ కట్టంత గొప్పగా చెప్తే టెస్ట్ చేద్దామని ఊదా. దీనికి టెస్ట్ మా శీలాల్కా? శీలాలు అంటే తలుపులు వేసుకునే తాళాలు అనుకున్నావురా? పరీక్షించడానికి కొట్టేంటే ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదే ఏం లేదండి, మొన్న ఖర్చీఫ్ మీద కోతి బొమ్మేసి మిమ్మల్ని ఆట పట్టించాలని చూశానుగా, మీరే నన్ను ఆట పట్టించారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే మిమ్మల్ని చేతల్లోనే గాని మాటల్లో ఏమీ చేయలేవని. మీరు నన్ను చేతల్లో కూడా గెలవలేరు. మరీ గాలి తీసేకండి. అయితే మీరు నన్ను ముట్టుకోకుండా నా మెళ్ళో గొలుసు తీయండి చూద్దాం. ఏమిటి? మిమ్మల్ని ముట్టుకోకుండా మీ మెళ్ళో గొలుసు? చూసారా, మీ చేయి తగిలింది. సో యు ఆర్ ఫెయిల్. ఒప్పుకుంటారా? ఒప్పుకోక తప్పుతుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోకుండా మిమ్మల్ని కిస్ చేస్తాను. అదే మిమ్మల్ని ముట్టుకోకుండా. ఏమండి, మగ ఆడ కలుసుకోకుండా బిడ్డలు పుట్టడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఒక పద్ధతి ఉంది గాని ఇలా ముట్టుకోకుండా కిస్ చేయడం మాత్రం మీ పిచ్చేనండి. ఏమిటి? అదేనండి మీ పిచ్చ, మీ భ్రమ. అయితే ఓసారి కార్ ఆఫ్ చేయండి. సారీ. ఏది? ముట్టుకోకుండా ముద్దు పెట్టండి చూద్దాం. పెట్టేశానుగా. ఎక్కడా? షర్ట్ వెనకాల చూసుకోండి. ఈ విధంగా కూడా నన్ను దెబ్బ కొట్టేశారనమాట. Yes. కొంప కొల్లేరైపోయింది. ఈ చొక్కా మీద కిసు కీర్తి చూసిందండి. ఎక్స్క్యూజ్ మీ మాస్టరు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ. అడ్డమైన ముష్టి విధులు బట్టలు ఉతుక్కోవడానికి కుళాయి నీళ్ళే కావాల్సి వచ్చాయా? యు సీ మేడం, వీఆర్ ఎడ్యుకేటెడ్ బెగ్గర్. మేము ముష్టి వాళ్ళమైనా కుష్టి వాళ్ళం మాత్రం కాం. మేము దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళినా తిరిగి వచ్చాక మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా బతుకుతున్నాం.
మా మొఖాలు లోఫరగాళ్ళలాగా డాఫరగాళ్ళలాగా ఉన్నా మేం మాత్రం నీచులం సంఘ విద్రోహాలం మాత్రం కాం. వీడు మేము మేము అని నన్ను కూడా కలిపేస్తున్నాడు. కొంతసేపు ఆగితే పదరా బ్రదర్ అడుక్కుందామని పిలుస్తాడా? అమ్మో. మనిషి అన్న తర్వాత బుద్ధి ఉండాలి. ఊరికే డబ్బులుంటే సరిపోయిందా? ఎవరిని తిడుతున్నారు? ఇంకెవరు? ఆ తారు డబ్బాగాడు, ఆ దుష్యంతుడు. పాప ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడేంటి? ఈ చొక్కా వేసుకుంటే నేను దసరా బుల్లలాగా ఉన్నానంట. నా మీద ఓ ప్రేమ పొంగుకొచ్చేసి లిప్స్టిక్ రాసుకుని మరీ ముద్దు పెట్టాడు యాదవ. అయ్యో, ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు చాలక ఇప్పుడు నాకున్న ఒక్కగానొక్క మొగుడిని ముద్దు పెట్టుకుంటాడా? సర్లేండి, పెట్రోల్ వాష్ చేస్తే అదే పోతుంది. మీరు రండి. నమ్మేసింది. ఈ టిఫిన్లు ఎంత రుచిగా ఉన్నా నీ చేతితో చేసే పెసరట్టు ఉప్మా ముందు ఇవన్నీ బలాదు. నువ్వేం కంగారు పడకుండా మెల్లిగా తింటుండు. నేను వెళ్ళి చేతులు కడుక్కో. అలాగే. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఇక్కడ. నువ్వా? ఏం చెల్లెమ్మా, ఏం సంగతి? మంచిగున్నావా? బాగానే ఉన్నావు. ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించి మాట్లాడుకుంటున్నా. ఏం సంగతిలా? అదే మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలు వేశారు కదా, దాని గురించే మాట్లాడుకున్నాం. ఏంది? రాజాగాడి సొక్కా మీద నేను డాగు చేసినాను? మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకుని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా? కిస్సా? నేనా? లే, అంత పరేషాన్ ఉంది. అసలు వారం రోజుల సంది వాడినా కాకపల్లే. నిజంగానా? అవు మళ్ళా. ఏం చెల్లి, ఏం సంచాయిస్తున్నావు? కీర్తి, ఎరా మా ఆవిడ నేనేమైనా అడిగిందా? నీ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా, గంతనే గాం వచ్చేట అడిగింది. మళ్ళా నువ్వేం చెప్పావు? నేనా? నిజం చెప్పిన. ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పచ్చుగా. ఎందుకట్లా గుస్తైతవే? ఈ లండా చోరీ వ్యవహారం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా? ముగ్గురు పెళ్ళాల మొగుడివి, సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా? తప్పు లేదు కీర్తి, నేను చేసిన పనికి నిష్కృతి లేదు. అందుకే చాలండి, మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకుని మాటలు చెప్పలేదు. తప్పు ఒప్పుకుంటున్నాను కదా, ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా ముఖం చూడొద్దు. నన్ను క్షమించు కీర్తి, నన్ను క్షమించు కీర్తి. కీర్తి, ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ చెప్పులు ఎక్కడండి? ఇవ్వగానండి. ఈ మోడల్ అండి. సైజ్ ఎంత అండి? సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను. అలాగేనండి. అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి? నెత్తి మీద పెట్టుకోవడానికి. అర్థమైందండి. బురదలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు? ఎందుక కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నావు. పెద్దవి చిన్నవి కరెక్ట్. ఈ సైజ్ కరెక్ట్. ప్యాక్ చేయండి. ఓకే సార్. సార్, ఇన్నాళ్ళ నుంచి ఈ షాప్ లో పనిచేస్తాను నేను కూడా చేత్తో చెప్పులు పట్టుకుని సైజ్ చెప్పలేను. అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు సార్? చెప్పులు తీసుకుని రా. ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి? మీకు పెళ్ళైందా? కాలేదండి. అయ్యాక అప్పుడు తెలుస్తుంది.
పాకి ఇరు వరా పాకి యో పాకి కాదు ఆ. పాకి గట్టనే లేపెట్టు కొంచెం పెట్టరా ఇది పోదుం సాపుడు ఆహా. మూంజీ బారు గట్టనే లే ఏ బొంబాయి పెళ్ళాం బొంబాయి పెళ్ళాం అప్పడి అప్ప గిట్ల మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైందే ఏ పాకి మళ్ళీ ఏంటయ్యా పాకి ఎన్నయ్యా ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకు సిగ్గుపడాలి మా ఒంటి మీద గుడ్డలేమనుకున్నావు లేకపోయినా మాత్రం ఇవరి దగ్గర మనకెందుకు రకం మన ముగ్గురకు మొగుడు కదా అవు మొగున్నే అందుకనే అడుక్కుంటూ అడిగేసినట్టు జరంత పత్తడి జరంత పిండ కూడేసిండ్రు ఈ బొంబాయి పెళ్ళం మటన్ మాంసం కూరేసింది ఏంటివి ఈయన గారికి పచ్చడి మెతుకులు పడితేనే గిట్లేకున్నాడు ఇంకా కక్క ముక్క పడితే మన మాట ఏంటాడు లేకపోయినంతే మాత్రం అక్కడికి ఇవరికితే నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు तुम दोनों खामोश बंडे मैं उसको प्यार से मांस मुक्कल नहीं दिया ये मुक्कली कुక్క की वैसे वो नहीं खाया అందుకని రేస్ట్ అవుతుంది इनकी ये खाना है నీ అమ్మ కడుపు కాలా కుక్కకేస్తే తినలేదని వేస్ట్ అవుతుందని నాకేసినావు ఇగో ఈ అన్నం నేను తిననంటే తినకంతనే తిరగపోతే పో. చూడు అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ డ్రిల్ మాస్టర్ ఎవరో గానీ నా దుంపతి అయిపోతోంది. ఎవరి మీద అలా చిరాకు పడుతున్నావు? ఇంకెవరండి మీ పేకల మీద పీట వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్. అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అరగంటకోసారి మసాలా టీ ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి. ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడమనిషి అంటావా? కాకపోతే అయ్యగారి షర్టు మీద ముద్దెందుకు పెడుతుందండి? ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటావా? దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి. ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడా మొగ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. లాభం లేదండి, ఆ పని చేయడానికి మీరు అన్ఫిట్ అండి. ఏమిట్రా? అవునండి, ఆ రోజు మీరు ఆ షర్టు కత్తిరించి సరిగి పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా. దురదేసినప్పుడు గోకోవడం ఎంత మామూలో అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి. అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్ళు పట్టుకున్న బొమ్మ ఎందుకుని తెచ్చారో తెలుసా మీకు? తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి. మీరేమో సర్లేరా, ఈ సణుగుడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు. అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసే అలవాటు ఉంది కదా. అవును. అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో మగో తెలిసిపోతుంది కదండి. సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి. ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది. కీర్తి, కీర్తి, ఏమిటండి? నేను ఇంటి సంగతులు ఏమీ పట్టించుకోవట్లేదన్నావుగా, ఇప్పుడు చూడు, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేసాను. ఇవన్నీ నేను తెమ్మనలేదే. నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలే, కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం. అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అని ఉద్దేశమా? అది కాదండి, ఇంట్లో గ్యాస్ అయిపోయిందని కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి. ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావురా. ఇలా నేను ఇంకా ఏమి చేయింది కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నా. ఇగో సరుకులు సర్దుకో. ఎలాగో తెచ్చారు కదా, మీ చేతను తీసుకెళ్లి కిచెన్ లో సర్దే. తీసుకురావడం వరకే నా చేతి పని, ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని. సర్లేండి, ఇక్కడే ఉంచండి. మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను. నువ్వు రారా. కొట్టి చంపా. డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కీర్తితో నేను అదే ఒరిజినల్, ఇదే డూప్లికేట్. పంప మురిగింది. అదేమిటండి కట్టెలతోనే వచ్చేసారు? చల్లటి గాలి కోసం. ఎవరి పని వాళ్ళు చూసుకోండి. అమ్మగారు డైరీ.
జనవరి 1 నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడి గుడికి అభిషేకం చేయించాం. ఫిబ్రవరి 4 కీర్తి నేను కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళాం. ఫిబ్రవరి 6 నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాలో భోంచేసి ఇంటికి అమ్మగారు గ్యాస్ గ్యాసా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి. నిజమేనా? మరైతే ఎందుకు ఇలా రాశారంటావు? మీరు డైరీ కోసం తంటాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు. ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేనిది రాసి పారేశారు. ఈ మధ్య అయ్యగారు ఎందుకు అబద్ధాలు చెప్పి నందుతాగా చేస్తున్నారా? మీరు అలా కంట తడిపెట్టకండి అమ్మగారు. మీరిద్దరూ సీతారాములు అయితే ఆంజనేయులు లాంటి ఈ సన్నాసిగాడు మీ పంచనే బతుకుతున్నాడని సంగతి మర్చిపోకండి అమ్మగారు. ఉంటే మాత్రం నువ్వేం చేయగలవు? అనకండి అమ్మగారు. అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు, తెల్లారి గట్ల తతంగం కదా. రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి. అయ్యగారి సంగతి ఏమిటో తేల్చి పారేస్తాను. కీర్తి, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. అమ్మగారు నేను కూడా వస్తానండి. సరే. నువ్వెక్కడికి రా? కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నా. ఆ చూపేంట్రా నువ్వెక్కడికి? మార్నింగ్ వాకింగ్ అండి. పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కర పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్కి వెళ్తూ మళ్ళీ నువ్వు ఒకడవా నాయనకాల? ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్లికేం కాదుగా. అంటే నువ్వే నా వెనకాల విని డిటెక్షన్ ఏర్పాటు చేసావా? డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా. బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నాం. అందుకని నేను నా బాడీ గార్డ్ ఏర్పాటు చేసావా? సరే పద. పదరా. మనం ఊరు వదిలి చాలా దూరం వచ్చేసినట్టున్నాం. అవునండి, మన ఊరు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం. చెప్పులేపరా. చెప్పులు ఎందుకండి? పరిగెత్తేటప్పుడు చెప్పులుంటే పడతావరా? ఇక అలాగేనండి. జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? 5 రూపాయలు ఉన్నాయండి. అబ్బా, ఇటు. ఎందుకండి? నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా? ఇటు. నోటే కదండి, ఏం పర్లేదండి. కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇవే పరిగెట్టే. పరిగెత్తరా? పరిగెడుతున్నా కదండి. పరిగెట్టే. జాగింగ్ అంటే ఏమనుకున్నావు? పరిగెట. అయ్యగారండి, అయ్యగారండి, అయ్యగారండి. అమ్మో, అసలేవాడు అమాయకుడు, పైగా తల్లి తండ్రి లేని అనాథ. అనాథ అయితే అప్పటికి నేనేదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో బారేసినట్టుగా ఏంటో సనుగుడు. చూడు, ఎవడో డర్టీ ఫెలో ఈ టైంలో అడుక్కోవడానికి వచ్చాడు. ఏదో ఒకటి తీసుకొని పెట్టు. అమ్మా, అయ్యా వస్తుందిరా. అమ్మా, అమ్మా తీసుకో. నేను అడుక్కునేవాడిని కాదమ్మా, సన్నాసిని. సన్యాసి నువ్వా? ఎరా రాస్కెల్, జాగింగ్ కని వచ్చి ఎక్కడ పారిపోయావరా? నేను పారిపోయినా? నువ్వు కాకపోతే నేనా? వెతలేక చచ్చాను. అది కాదండి మీరు. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఇంకెప్పుడు జాగింగ్ వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక. చూడండి అమ్మా, అమ్మా నన్ను 30 మైళ్ళ దూరం తీసుకెళ్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నా జేబులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలక పైగా నాదే తప్పంటూ ఎలా డబ్బా ఇస్తున్నారో చూసారా అమ్మా? చూడపోతే ఇదంతా ఈయనే కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది. అయితే మీరు ఊరికి వెళ్ళక తప్పదా? తప్పదు కాబట్టి వెళ్తున్నాను స్వాతి. ఎన్ని రోజులు? 168 రోజులే కాదు, గంటలు. అంటే ఖచ్చితంగా వారం రోజులు. ఉద్యోగరీత్యా నేను ఎన్నోసార్లు క్యాంప్కి వెళ్ళాను, కానీ ఈసారి ఎందుకో చాలా బాధగా ఉంది. అయితే ఏదో కారణం చెప్పి వెళ్ళడం మానేయండి. అది కుదిరితే ఇంకే, కానీ అంతకన్నా సూపర్ డూపర్ ఐడియా వచ్చింది. ఒక వారం రోజులు సెలవు పెట్టి నువ్వు కూడా నాతో పాటు వచ్చి. స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ జరుగుతున్నాయండి, ఇప్పుడు నాకు సెలవు ఇవ్వరు. ఇట్స్ మై బ్యాడ్ లక్.
సన్యాసి ఆ, ఇక్కడేం చేస్తున్నావురా? భోంచేద్దుగనరా. నాకు ఆకలేయట్లేదు అమ్మగారు. ఏ ఎందుకు వేయట్లేదు? ఏమోనమ్మా. నువ్వు 3 రోజుల నుంచి దిగులుగానే ఉంటున్నావు. ఏ ఒంట్లో బాలేదా? అది కాదమ్మా, అయ్యగారి ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటికి రే సన్నాసి కొట్టానంటే గోబు గులాబ్ జామ్ అయిపోతుందని తిడుతుండేవారు. నేను కూడా బాగా ఆ మాటలకు అలవాటు పడిపోయాను. అలాంటిది 3 రోజుల నుంచి అయ్యగారి ఇంట్లో లేకపోయేసరికి నాకు తిన్న తిండి సహించట్లేదు, నిద్ర పట్టడం లేదు, అసలేం తోచట్లేదు అమ్మగారు. అవునరా, నాకు అలాగే ఉంది. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటే నాకు ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు ఆయన ఊళ్ళో ఏం చేస్తున్నారో ఏమో. శ్రీమతి కీర్తి, నారాయణ స్ట్రీట్, డాబా గార్డెన్స్, విశాఖపట్నం. కరెక్ట్. మిస్ స్వాతి, ద్వారకా నగర్, 2nd స్ట్రీట్, విశాఖపట్నం. ఇది కరెక్టే. కీర్తి, అయ్యగారు ఇంకా పడుకోలేదా? రేయ్, కొట్టానంటే గోబు గులాబ్ జామ్ అయిపోతే తప్ప. ఎల్లుండి మన మ్యారేజ్ డే సందర్భంగా సి నారాయణ రెడ్డి గారి లెవెల్లో ఒక గేమ్ ఇస్తాను, కాసుకో. కీర్తి నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ, శభాష్ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. ఇది మామూలే. స్వాతి, వేటూరి సుందరరామూర్తి లెవెల్లో నీకు కూడా గేమ్ ఇస్తాను, కాసుకో. నీవు నేర్పించా ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసొక పిండి మిల్లు, నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను డల్లు. ఇట్లు నీ రాజా. స్వాతి, బాయ్ సార్, ఈ 2 కవర్లు అంటించి పోస్ట్ చేయి. కీర్తి, నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. డియర్ స్వాతి, నీవు నేర్పించావు ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసొక పిల్లి, నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను తల్లి. ఇట్లు నీ రాజా.
మీరేనా కీర్తి? అవును. మీకు లెటర్. ఎవరు? వావ్, వాట్ ఎ గుడ్ స్మెల్. ఇది ఇలా ఘుమఘుమలాడడం చూస్తుంటే డెఫినెట్ గా ఇది లవ్ లెటర్ అయి ఉంటుంది. ఎందుకు ఎలా నవ్వుతున్నావు? అందులో ఏముంది అసలు? ఎవరో కళ్యాణట నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడట. నేను పెళ్లి చేసుకోకపోతే రైలు కింద పడి చచ్చిపోతాడట. బాగుంది. ఇంతకీ ఎవరా కళ్యాణ్? కళ్యాణ్ అంటే నేనేనండి. నాకు లవ్ లెటర్ రాసింది మీరేనా? అవునండి. నన్ను మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించబట్టే కదండి మీకు లవ్ లెటర్ రాశాను. నా కోసం మీరేమైనా చేస్తారా? ఓ ఎస్. నన్ను సముద్రం అవతల ఒడ్డుకి వెళ్ళొచ్చేయమంటారా? చెప్పండి. అవతల ఒడ్డే లేని సముద్రంలో అంత సాహసం చేయనవసరం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. బట్ వన్ కండిషన్. ఒక్కటేమిటండి? 100 కండిషన్లు అయినా సరే చెప్పండి. ఐఎమ్ రెడీ. ఓకే. ఇది నా ప్రాణ స్నేహితురాలు స్వాతి. హాయ్. మా ఇద్దరిది ఒకే ప్రాణం, ఒకే మంచం, ఒకే కంచం. మేమిద్దరూ ఒక భర్తకే భార్యలు కావాలనుకున్నాం. కాబట్టి మీరు మా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి. కీర్తి, ఆనాడేదో నవ్వులాట కన్న మాటని నువ్వు నిజంగా అమలు జరిపేశావు అన్నమాట. కీర్తి, కీర్తి ఆగు. కీర్తి, కీర్తి ఆగు. జరిగిందంతా తలుచుకుంటుంటే చాలా చిత్రంగా ఉంది కదా. చిత్రంగా ఉండడమే కాదే, నా మీద నాకే చాలా అసహ్యం, కోపం కలుగుతున్నాయి. అందుకేనా ఆత్మహత్యకు తలపడ్డా? ఓ, నీకు పెళ్ళి మీ ఆయన కూడా మరో ఆడదాంతో తిరిగితే ఆ బాధ ఏంటో అప్పుడు నీకు తెలిసేది. అసలు ఈ ప్రేమ కథ మెయిన్ రోడ్ వదిలేసి ముళ్ళత్రవ పట్టడానికి ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఏమిటది? నీ పెళ్లి జరిగిన టైంలో నేను పాటియాలా ట్రైనింగ్ లో ఉండటం వల్ల మీ ఆయన ఎవరో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. నెంబర్ 2, మీ ఆయన తనకి పెళ్లి కాలేదని అబద్ధం చెప్తే నేను గుడ్డిగా నమ్మేశాను. ఆయన అబద్ధం చెప్తే మాత్రం నిజం తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ప్రేమ గుడ్డిదని ఊరికే అనలేదుగా. ప్రేమ గుడ్డిదైతే మాత్రం నువ్వు గుడ్డిదాని కాదుగా. కాదు కాబట్టి ఇక మొదట నేను ఒక గమ్మత్తు చేయబోతున్నాను. ఇంతవరకు చేసిన గమ్మత్తులు చాలు. ఆవేశపడకే. ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నేను అదృష్టవంతురాలినా? 10% నువ్వు అదృష్టవంతురాలివేనే. ఎలాగంటే మీ ఆయన నా వెంట పడ్డాడు. అదే మీ ఆయన మరో అమ్మాయి వెంట పడుంటే నీ భవిష్యత్ ఏమిటి? ఇంకా ఏడుస్తున్నావా? మనం చదువుకునే రోజుల్లో నీకున్న స్పీడు, నీకున్న ధైర్యం అవన్నీ ఇప్పుడేమైపోయాయి? అప్పుడు నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఎక్కడా సంబంధం కనిపించడం లేదు. కనపడదు కూడాను. ఒకే మంచాన్ని ఒకే కంచాన్ని పంచుకున్నట్టు ఒకే భర్తని ఇద్దరం పంచుకోలేమని నేను పెళ్లి చేసుకున్నాకే నాకు అర్థమైంది. యూ డోంట్ వరీ. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది ఆ పంపకాల గురించి కాదు. మరి దేని గురించి? ప్రశాంతంగా ఉండే మీ సంసారం నా వల్లే డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా నాదే. అయితే ఏం చేస్తావు? నీ కోఆపరేషన్ తో మీ ఆయన కోఆపరేషన్ చేస్తాను. ఆపరేషనా? సుమారు అలాంటిదే. నాకు అర్థమైన దాన్ని బట్టి మీ ఆయనలో 90 వంతులు మంచితనం, 10 వంతులు చపలత్వం ఉన్నాయి. ఇప్పుడు మనం ఆడబోయే నాటకంతో మీ ఆయనలోని చపలత్వం చచ్చిపోయి
స్వచ్ఛమైన మీ ఆయన నీకు దక్కుతాడు. మన ఆడవాళ్ళమయ్యండి జీవితంలో నాటకాలు ఆడమేమిటి? అదిగో ఆ మాట అంటేనే నా కొళ్ళు మండుతుంది. పెళ్ళా ఉండగానే మరో అమ్మాయితో ప్రేమ సాగిస్తూ డబుల్ గేమ్ ఆడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో మీ ఆయనకు తెలియచేయాలి. ఇప్పుడు నేను విత్డ్రా అయినా రేపు మీ ఆయన మరో అమ్మాయి వెనకాల పడకుండా కట్టుదిట్టం చేయాలి. దానికి మనం నాటకం ఆడడం తప్ప? ఆడొచ్చు, కానీ నాకెంతో భయంగా ఉంది. నీకు భయంగా ఉంటే మీ ఆయన్ని నాకు వదిలే. మా అన్నయ్య నాకు సంబంధం తీసుకొస్తున్నాడు. ఒకవేళ అది నిశ్చయమైతే మన సంగతి అంతే. ఆ సంగతి నాకు వదిలే. రేపు మీ అన్నయ్యని ఎలా వంకాయలా వేపేసి ఆనపకాయలా పులుసు పెట్టేస్తానో నువ్వే చూస్తావుగా. మీ సంబంధం నాకు అన్ని విధాలా నచ్చిందండి. అయితే నువ్వు వెళ్ళి టిఫిన్స్ పెట్టరావే, ఎలా నిలబడి చూస్తావేంటి? ఇలాంటి విషయాలు గుర్తున్నావు నీకు? తీసుకోండి సార్, గాజువాక స్పెషల్ జిలేబీ చాలా బాగుంటుంది. అమ్మ మీరు కూడా తీసుకోండి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లా? ఈ సంబంధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ డబ్బు నాకు వస్తుంది, నా పెళ్ళానికి వస్తుంది, ఆ తర్వాత నా కొడుకు వస్తుంది. చాలే, ఈ సమాధానం చూసిన చాలు కానీ పదండి. ఏమండి అది కాదండి, నేను చెప్పేది వినండి. చెప్పొచ్చావు ఊగుడు సంబంధం మీరును. ఏమిటండి మీరు బుద్ధి లేదు? ఏం చేయమంటావే? ఎవడో టేప్ రికార్డు పెట్టాడు, ముందు దాని సంగతి చూడు. ఆపేవే, ఆపేవే. కీర్తి, 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 అక్కడున్నావా? ఏమాయ్ భార్యమణి, నేను లేని వారం రోజులు ఎలా గడిచాయి? మామూలుగానే ఉదయం అవగానే తెల్లారేది, చీకటి పడగానే రాత్రి అయ్యేది. అలాగా? నేను ఊళ్ళో లేనప్పుడు రాత్రిపూట వెలుతురు, పగటిపూట చీకటి వస్తుంది అనుకున్నానే. అన్నట్టు మన మ్యారేజ్ డేకి ఒక ప్రత్యేకమైన కార్డు కొని దాని మీద గేయింగ్ కూడా రాసి మరీ పంపాను. అందిందా? అందింది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఉన్నాను. అందులో మీరు రాసినట్టే ఇక మీదట మన జీవితం తుళ్ళి తుళ్ళి సాగుతుందిలేండి. థ్యాంక్స్. అన్నట్టు అర్జెంట్ పనుంది, ఒక అరగంటలో వచ్చేస్తాను. ఇప్పుడేగా వచ్చారు, మళ్ళీ ఎక్కడికి? చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్, హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను కదా. ఏంటి అలా ఉండిపోయారు? మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను. అవును, మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం. అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట. ఇదే అమెరికాలో అయితే ఆడామగ 40 ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట. ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా, ఇది ఇండియా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాను. ఏమండి, ఏమండాయ్, ఓసారి ఇలా రండి. ఏమిటాయ్? మీరు కాసేపు ఈ గార్ల సంగతి చూస్తూ ఉండండి. నేను వెళ్లి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను. ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడం నువ్వు వెళ్ళటం ఎందుకు? ఆ సన్యాసి గారు లేడా? అయ్యో, వాళ్ళు లేడండి, మార్కెట్కి వెళ్ళాడు. ఓ గంట దాకా రాడు. షాపు ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను, మీరు చూస్తున్నా. సరే. ఏమండి, కుక్కలు వస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. అలాగే, తొందరగా వచ్చాయి. స్వాతి, వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే. ఔరౌర గారెలెల్ల ఇవెల్ల నాకే చల్ల. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయన అవలేదే. ఏమిటండి ఆ కంగారు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి?
అక్కడికి వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు? ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. అమ్మో ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏది బహుశా వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా. నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారెలు వండుతున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేంజ్ చేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జ్లో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనుగా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. మన ఇల్లుండగా లాడ్జ్ లో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి? అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఇంటి ఆవిడ. అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా. కాకపోతే ఓ నెల అడ్వాన్స్ గా వచ్చాను. అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కనంటేనే ఇల్లు ఇచ్చాను. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాడింట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడింది. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తున్నావు ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే. ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీక్రెట్ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బందా. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను. నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు. బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు పదా. అమ్మో ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసిందంటారేమిటి? ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దక్కుతుంది. పదా. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లోనే. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా కర్మ నీకు కాదు, నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. అమ్మా వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొడితే కానీ తలుపు తీయలేదు. లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు వండుతున్నాను. బాత్రూమ్ లో గారెలు వండుతున్నారా? అది కాదు, గారెలు వండడంలో నిమగ్నమైపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటెక్కడికి బట్టలు తోడానికి ముందు గారెలు వండితే బెటర్ కదా. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గారెలు వండడం ఏంటి? నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను. ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టపగలు బట్టలు ఉతకడం ఏంటి కిట్టి? బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా? అయినా బాత్రూమ్ లేదు సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి? బాత్రూమ్ లో సీక్రెట్ ఉన్నటువంటి కిట్టి ప్యాకెట్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి గారెలు. అయ్యో బట్టలు ఉతుకుతారా? ఉతికితే తప్పేంటి? పైగా నీ చేతులు చూడు, రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకులు లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయా కీర్తి. అయినా మీరు బట్టలు ఉతకడం నాకు అస్సలు నచ్చదండి. మరేం భయం లేదు. భర్త అంటే భరించేవాడనే కాదు, బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉందట. ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తాను. నువ్వు గారెలు వండుతాను పద. అయ్యో అది కాదండి. ఎందుకంటే మీరు వాళ్ళు ఇంత కంగారు పడుతున్నారు? కంగారా పడా, నువ్వు గారెలు వండే కార్యక్రమం మీద ఉంది. ఏమండి, ఎందుకండి తలుపేస్తున్నారు? కుక్కలు వస్తాయని. ఇదిగో నువ్వు ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వెళ్ళాలండి? కావాలంటే మీ హౌస్ ఓనర్ తో నేను మాట్లాడతాను. అబ్బా హౌస్ ఓనర్ తో నేను మాట్లాడాను కదా, ఆడపిల్లలు ఉండాలి ఎంత మాత్రం ఒప్పుకోను అన్నాడు అంటున్నారు. నేను విన్నదేదో ఆడగొంతులా ఉందే. అబ్బా మా హౌస్ ఓనర్ది ఆడగొంతు అసహ్యంగా. నువ్వు పని చేయి, ఈ వీధి చివరి అప్పలస్వామి కిల్లి కొట్టు దగ్గర వేచి నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. పద, నువ్వు పద. త్వరగా వచ్చేయండి.
కీర్తి ఆ? కీర్తి ఎవరితోనండి మాట్లాడుతున్నారు? హౌస్ ఓనర్తో. మరి నేనేదో ఆడగొంతు విన్నానే. అబ్బా, హౌస్ ఓనర్ ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళ పెళ్ళాన్ని పంపించాడు. ఏం చెప్పింది ఏమిటావిడ? ఇంటికి సున్నాలు వేయించడానికి. అబ్బా, ఏమిటి అలా సెటిల్ అయిపోయారు? ఏ బట్టలు ఉతుకుతానని చెప్పారుగా. ఓహో, ఆ కార్యక్రమం ఉంటుంది కదా. మంచిగా వెళ్ళనా? బట్టలు మాసిపోయి బాగా ఉతకండి. అయ్యగారు బట్టలు ఉతకట్లేదండి. ఎక్కడ ఉతుకుతుంటాను? నమస్తే ఖాన్ సాబ్. నమస్కారం చెప్తే నువ్వు వదులుతాను అనుకున్నావు. బాబు నమస్కారం పెట్టింది నేనండి. నువ్వా? అయితే నమస్తే. ఏమిటి అప్పు కోసం వచ్చినావు? అదే కాదండి, ఇల్లు ఖాళీగా ఉందంటాను. ఇల్లు ఖాళీనే. బయట బోర్డు పెట్టారు. బోర్డు పెట్టారు. అయితే పైన ఖాళీ ఉంది. పోర్షన్ కోసమే వచ్చా. అయితే పైకి పద. నువ్వు ఎక్కడికి పోతావురా? నిన్ను పైకి పంపిస్తాను. బచ్చా, నాతో అబద్ధం చెప్తావురా? మొత్తం ఫర్నిచర్ తో కలిపి నెలకి 3,000 రాయి. ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి 3,000 అయినా పర్వాలేదు. అడ్వాన్స్ ఎంత? 3 నెలలకి సరిపోతుందండి. దాంతో 6 నెలలు గడిపిస్తాలే. అబద్ధం అయ్యా, 6 నెలలైనా పర్వాలేదండి. 6 నెలలైనా పర్వాలేదు. శుక్రియా. ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి. అది ఒక్కతే ఉండబట్టే కదరా అంత లుచ్చబడి. అంటే ఖాన్ గారు, అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు 2 పూట్ల వచ్చి చూసి వెళ్తుంటానండి. నీ పేరు ఏమిటి సాబ్? రాజా. రాజా? అచ్చనా? అయ్యా ఖాన్ గారు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. పాపం ఆ అల్ప ప్రాణిని సబ్బేయకుండా ఉతికేస్తున్నారు. ఇంతకీ అతను చేసిన తప్పేమిటో. వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సాబ్. వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను. కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా? నువ్వు చేస్తావా? చచ్చా, అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి? ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం. అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను. అది పెద్ద మనిషి అంటే నువ్వు సాబ్. వీడు ఉన్నాడు ఉల్లుక బచ్చ. నేరకపోయి ఇల్లు చూశాను. రేపు ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఊళ్ళోకి పట్టాగా లిస్ట్ లో వేసేసి నా చెయ్యి విరిచేసి. నన్ను పిలిచావా సాబ్? అదే నేనేమన్నానండి. మీరు ఆ పని మీద ఉండండి, మేము మా పని మీద ఉంటాం. అచ్చా, మందరచావు. అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు తోడు బాగా కుదురుద్ది అంటారు. ఈడు జోడేమిటండి, కలరు గిలరు లక్షణంగా కుదిరాయి. ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు. చెప్పమేమే? అవునండి, ఆ మధ్యన ఓ బిల్లు కలెక్టర్ కబురు చేశారు. బిల్లు కలెక్టర్? బిల్లు కలెక్టర్ కాదండి, ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అనిపై బిల్లు కలెక్టర్ అంది. సర్లేండి, ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100%. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో. అలాగేనమ్మా, రేపే సిద్ధాంతం పిలిచి మాట్లాడతాను. మీరేనైనా చెప్పండి రామారావు గారు, కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి. ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయమవుతుందనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం. అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను ససేమిరా ఒప్పుకోను. అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి. ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పేయచ్చు అనుకోండి. కంట్రోల్ చేసుకోవాలి నేను అనుకుంటున్నానే, కానీ కుదురు చావటం లేదు. అన్నయ్య గారు అలా ఊగుతున్నారేమిటి? ఏదైనా జబ్బా? జబ్బేం కాదమ్మా, ఈ ఏళ్ల తరబడి రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది. ఏమిటండి చూసేసు? నిజంగా ఇది జబ్బేనండి. ఈ జబ్బు అమ్మాయి కూడా ఉండుంటుంది. అబ్బే, అమ్మాయికి ఏ జబ్బు లేదండి. అమ్మాయికే కాదు, మీకు కూడా ఉండే ఉంటుంది. మీ సంబంధం మాకొద్దు, సత్యం చేసుకోం. వెళ్ళండి. స్వాతి, స్వాతి. కీర్తి ఇక్కడ అలవాటు ప్రకారం నేను మా ఇంటికని వచ్చేసానా? నమస్తే సారు.
నమస్తే. ఈ ఒంటి చేతి గంటయ్య గారు ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబూని కారణం ఇల్లే. నువ్వా? నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు? ఇంతకు ముందు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరే. నో, ఎవరో ఉన్నారు. ఎవరిని చూస్తుంటారు? ఎవరో లేడీసే. ఇక్కడికి వేరే లేడీస్ ఎవరు వస్తారండి? ఉన్నారంటే దబాయిస్తావేంటి? బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా, ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు. ఇంకా అలాంటి చెత్తారం నాకు రాలేదు. అయితే ఖచ్చితంగా చూసానంటారా? గ్యారంటీగా చూశాను. చూసినప్పుడు ఆ లేడీని మీరెవరని అడగలేదా? అడిగేవాడిని కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే. మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు. ఆవిడ ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపించిందా? అబ్బా, ఆ టాపిక్ వదిలేమన్నా? ఎలా వదిలేయమంటారండి? నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరాయి ఆడది వచ్చిందంటే? అబ్బా, ఆ టాపిక్ తో నా బుర్ర తినేకు. నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది. నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు, నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను. వెళ్ళి ఓ మసాలా టీ పట్రా, వెళ్ళు. ఇది గాడిద కాదు. గాడిదైతే తోక ఉండాలి కదా. ఏనుగు ఏనుగైతే తొండ ఉండాలి కదా. కాదు, చిలకే 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 చిలకే. కీర్తి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదు, హైదరాబాద్ వెళ్ళాను. అబ్బా, అది కాదు. లేకపోతే ఏమిటండి? నన్ను ఇక్కడ చూస్తూ కూడా ఏమిటా ప్రశ్నలు? నేను అడుగుతున్నది ఇప్పటి సంగతి కాదు. ఓ పావు గంట క్రితం నువ్వేమైనా బయటకు వెళ్ళావా? లేదే, ఎక్కడికి వెళ్ళలేదే. నో, నువ్వు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళాను? చెప్పండి. నన్ను ఏ ఇంట్లోనే చూసారా? చూసినట్టే గుర్తు. ఏ ఇంట్లో చూసారు? అసలు మీరు ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళొస్తున్నారా? నేనెక్కడికి వెళ్ళొస్తాను? సరాసరి ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాను. అయితే నన్ను ఎక్కడ చూసినట్టు? అడుగుతున్నది మిమ్మల్ని. ఇంకా టాపిక్ మార్చొచ్చు కదా. ఈ మధ్య మీరు చాలా కంగారు పడుతున్నారు. నేను కంగారు పడుతున్నానా? అదే లేదు, అదంతా నీ భ్రమ అంతే. ఎవరు భ్రమ పడుతున్నారో తెలుస్తూనే ఉంది. ఆ లుక్ ఏమిట్రా? ఆ లుక్ ఏంటి? అక్కడికి నేనేదో తప్పు చేసినట్టు. వాడి చూపులు ఎప్పుడు అంతే కదండి. నువ్వు మాట్లాడుతూ వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది. ఇదిగో బాబు, కర్చీఫ్లు బనీన్లో ఒకసారి చూపించు. అలాగే సార్. ఈ ఆకుపచ్చ చీర నీకు చాలా బాగుంటుంది. దీని ఖరీదు చాలా ఎక్కువలా ఉందక్క. ఖరీదు ఎక్కువైతే మాత్రం ఇది కార్తీక మాసం కదా, రేపు దీపాలు వదిలేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే, నీ ఇష్టం. బాబు, ఇది ప్యాక్ చేయి. సార్, ఇవి చూడండి సార్. ఈ బనీన్లు క్యాన్సిల్ చేసి పట్టు చీరలు చూపించు. అలాగే సార్. ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో కలర్ చీర స్వాతికి బాగుంటుంది. ఇదిగో బాబు, ఈ రెండు చీరలు ప్యాక్ చేయి. అలాగే సార్. సార్, ఒకటి మీ వైఫ్ కి, ఒకటి మీ సిస్టర్ కా సార్? ఒకటి మా నాయనమ్మకి, రెండోది మా అమ్మమ్మకి. అధిక ప్రసంగం మాని రెండు చీరలు సెపరేట్ సెపరేట్ గా ప్యాక్ చేయి. అలాగే సార్. ప్రతి వాడికి ఎంక్వైరీ. కీర్తి, నిన్ను కాదు. కీర్తి, ఏమిటండి? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో. ఏమిటి? హాయ్, చీర. జిలేబీ రంగు వంటికి గులాబీ రంగు చీర. వా 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 వా, తీసుకో. థాంక్స్. అయ్యగారు, మరి నా కోసం ఏం తీసుకొచ్చారండి? నీకోసమా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్దిరా. కీర్తి, నేను 5 నిమిషాలు వచ్చేస్తాను. స్వాతి, స్వాతి. ఏమిటండి? అందాల నా స్వాతికి అందించే నా బహుమతి. నీకోసమే చీర తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. స్వాతి, స్మాల్ కిస్. అయితే కళ్ళు మూసుకోండి.
ఏమండి ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినట్టున్నారు? పెద్ద లేటేం లేదు. ఈ చీర ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది గులాబీ రంగు. జిలేబీ గులాబీ అంటూ డైలాగులు చెప్పారు కానీ నాకు ఇచ్చింది మాత్రం ఈ చీరే. కీర్తి, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇక్కడ ఇచ్చింది గులాబీ రంగు చీర, అక్కడిచ్చింది పసుపచ్చ రంగు చీర. అక్కడంటే ఎక్కడా? అక్కడంటే ఎక్కడరా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతా. అక్కడ క్యాన్సిల్, ఇక్కడే. ఇక్కడైతే ఎల్లో శారీ ఇచ్చారు. అయితే అక్కడ ఏదో కన్ఫ్యూషన్ ఉంది. కన్ఫ్యూషనా? అంటే మీరు 2 చీరలు కొన్నారా? నేను 2 చీరలు కొట్టబెట్టి నువ్వు ఒక్కటే ఒకటే కొట్టాడు. మరైతే ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఇప్పుడు నేను కంగారు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏమిటండి ఇది? చెయ్యి జారిపోయింది. చెయ్యి జారితే పర్వాలేదు. ఎంత దెబ్బ కొట్టిస్తుంది. స్వాతి, స్వాతి, స్వాతి. ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో చీర స్వాతికి అయితే బాగుంటుంది. ఈ చీర నీకెక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది పసుపచ్చ రంగు చీర కదా? అవును, ఇది పసుపచ్చ చీరే కావచ్చు. కానీ అక్కడ పసుపచ్చ రంగు చీర ఉంటే ఇక్కడ గులాబీ రంగు చీర ఉండాలి కదా? అక్కడ అంటే ఎక్కడండి? అవును, ఎక్కడ? ఊరికే అన్నా. మీరేదో దాస్తున్నారు. అబ్బే, నేనేం దాయట్లేదు. అయితే చెప్పండి, మీరు ఎన్ని చీరలు కొన్నారు? ఒక్కటే. ఒక్కటే కాదు, మీరు 2 చీరలు కొన్నారు. ఒక్కటే కొన్నానని చెప్తున్నాను కదా. మీ కంగారు చూస్తుంటే మీరు నాకో చీర కొన్నట్టు, మరో లేడీకి మరో చీర కొన్నట్టు. గాడిద గుడ్డ అయినట్టు నట్టు నట్టు అంటూ నా శీలాన్ని శంకించడం ఏమీ బాగోలేదు స్వాతి. ఏమండి, నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏమిటి? మీరు కొన్నది ఒకే ఒక చీర. కరెక్ట్. అది ఈ చీరే. డబుల్ కరెక్ట్. మీరు వేరే చీర కొనలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇది చాలా కరెక్ట్. గొంతెండుకుపోయింది, ఒక గ్లాస్ మంచిది పట్టు. కరెక్ట్ కరెక్ట్ అని గంగిరెద్దులాగా తలుస్తున్నావు. ఏమిట్రా కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అబ్బా, అవును, ఈ చేత్తో గులాబీ రంగు చీర, ఈ చేత్తో పసుపు రంగు చీర కొన్నది నేనే కదా. మరి ఆ చీర ఏమైనట్టు? వెళ్ళి ఆ షాప్ వాడిని అడుగుదాం. సూది కోసం సోదడిగితే పాత రంకంతా బయటపడినట్టు నా బయోడేటా అంతా బయటకు వచ్చేస్తుందేమో. తేలు కుట్టిన దొంగ అంటే ఎవర్రా? నేనే. ఏమిటండి మీలో మీరే మాట్లాడుతున్నారు? దుర్యోధనుడి ఏకపాత్రాభినయం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇదిగోండి మంచినీళ్ళు. థ్యాంక్స్. ఇవాళ మన ఫస్ట్ షో సినిమాకి వెళ్ళడానికి ప్రోగ్రామ్ పెట్టానండి. అలాగా, వెరీ గుడ్. ఏ సినిమాకి? మొరటోడు నా మొగుడు, మెలోడీ థియేటర్. ఆహా, అయితే నువ్వు థియేటర్ దగ్గరికి వచ్చేసి టికెట్లు కొని రెడీగా ఉండు. నేను స్ట్రైట్ గా థియేటర్కి వచ్చా. సరే. స్వాతిని మాట్లాడుతున్నాను. హలో స్వాతి, ఏమిటి విశేషాలు? మనం ఇప్పుడు మెలోడీ థియేటర్ లో మొరటోడు నా మొగుడు సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? కుదరదు. నేను ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను, రేపు వెళదాం. అదేం కుదరదు, నేను ఆల్రెడీ థియేటర్కి వచ్చేసాను, అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. అసలు నిన్న థియేటర్ దగ్గరికి ఎవడాలన్నాడు? ఆ విషయం మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను, వెంటనే రండి. ఇదేం అగ్ని పరీక్షరా బాబు. ఇద్దరు ఒకే థియేటర్ కి, ఒకే షోకి, ఒకే. ఒకవేళ కీర్తి ఇంకా బయలుదేరకపోతే బయలుదేరద్దని చెప్పాను. హలో, సన్యాసి స్పీకింగ్. ఒరే సన్యాసి, నేనేరా? నేనంటే ఎవరండి? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. అమ్మగారు సినిమాకి వెళ్ళి ఎంతసేపు అయింది? అరగంట అయిందండి. అయ్యగారు, అమ్మగారు వెళ్ళేటప్పుడు కూర ఏమి వండాలో చెప్పలేదండి. ఫోన్ పెట్టే. అదిగో మీ ఆయన వచ్చేసారు, నేను ఆ పక్కన దాక్కుంటాను. ఏమండి? ఏమిటండి ఇంత ఆలస్యం? మన ఇంటి ఓనర్ కాబోలి నా బ్రెయిన్ తినేస్తాను. మన ఇంటి ఓనర్ కాబోలియా? అదే, మన ఇంటి ఓనర్ కాబోలి ఏంటి, మన ఇంటి ఓనర్ ఫ్రెండ్ కానిస్టేబుల్ నా బ్రెయిన్ తినేస్తాను. ఇంతకే టికెట్లు తీసుకున్నా? బాల్కనీ టికెట్లే తీసాను గానీ
ఏమిటి మీరేదో కంగారు పడుతున్నారు? కంగారు పడ్డం ఏంటి? ఊరికే సరదాగా దాక్కుంటేను. లోపలికి వెళ్దాం పద. దా. వన్ మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికండి? మీరు ఏ వేసి చూపిస్తున్నారో నాకు కనపడడం లేదు. ఇక్కడికా? వెళ్ళండి. అబ్బా, తలదొక్తాయండి. కాలు కాకపోతే తలదొక్తారా? సరే వెళ్ళు. ఓ సారీ, లేట్ అయిపోయినా? లేట్ అయితే పర్వాలేదు కానీ మీరేమిటి బాల్కనీలోంచి వస్తున్నారు? బాల్కనీ? నువ్వు బాల్కనీలో వెయిట్ చేస్తున్నావేమోనని సరాసరి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. లేట్ అయిపోయింది. కొంప తీసి బాల్కనీ టికెట్ అవును, బాల్కనీకే. అమ్మో, కొంప ఉనిగింది. ఎందుకు మురుగుతుంది? అది కాదు స్వాతి, బాల్కనీలో సీట్లన్నీ చిరిగిపోయాయన్నమాట. పర్వాలేదు రండి. అమ్మో, చచ్చిపోతా. ఆ సంగతి తెలిసే ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీశాను. నాకు తెలుసు నువ్వు జోక్ చేశావని. చిలిపి చూస్తున్నారు. క్యాంటీన్ వాడు చూస్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడటం నాకు అలవాటు అయిపోయింది. నాయనమ్మ, నువ్వు సింహాన్ని కన్నదానివి. నేను పడతారు, జాగ్రత్త. నువ్వు ఏడవకూడదు. నాకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే నాకు కొరిపెట్టాలి. అటువంటి మాటలు మాట్లాడుతూ నిన్నెవడేం చేయగలరా? ధైర్యంగా వెళ్ళా. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అది త్వరగా వచ్చేయండి. మనుషులు చూస్తారు. భగవంతుడా, ఎంత పని చేస్తావు? ఎలా ఉంది సినిమా? కళ్ళు కనపట్లేదా? మా ఆవిడ అనుకున్నాండి. మీ ఆవిడైతే మాత్రం సినిమా థియేటర్లోకి వెళ్తావా? నా పెళ్ళం నా ఇష్టం. అయినా సారీ ఎందుకండి వాళ్ళతో గొడవ? కూర్చోండి. అవును, ఏమిటి ఇన్సెప్ట్ చేశారు? వరండాలో నా స్నేహితుడు కనిపించాడు. సినిమా చూడు. ఏమిటి అలా చూస్తున్నారు? నువ్వా కాదా అని చూస్తున్నాను. నువ్వే. నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికండి? అదేమిటో సడన్ గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. నేను వస్తాను. అమ్మా, అలాగా వెంటనే వస్తున్నాను. నువ్వు దొరికిపోయావు. నా పేరు బాబురావు కాదండి. బాంబులు పెట్టేవాడి పేరు బాబురావు కాక పుల్లారావు అవుతుందా? బాంబు ఏమిటి? మీ నక్సలైట్లు రైళ్లలోనూ సినిమా హాల్లోనూ బాంబులు పెట్టకుండా కాకరపోతులు చిచ్చుపుట్లు పెడుతున్నారా? ఇదిగోండి టికెట్. నేను మా ఆవిడ బాల్కనీకి వెళ్ళాం. ఇదేమో మా మరదల టికెట్. ఒక మనిషికి 2 టిక్కెట్ల అంటే నువ్వు డిఫరెంట్ గా నక్సలైట్ వే. ఏమిటండి గొడవ అంతా? ఈవిడెవరు? అదేనండి నా మరదలు. మరదలా? ఇండియన్ పీనల్ కోడ్ సోన్సో సెక్షన్ ప్రకారం మరదలతో సినిమాకి వచ్చినా సరే అది నేరం అనిపించుకుంటుంది. మరదలు కాదండి, ఇందాక చెప్పాను కదా ఈ అమ్మాయే మా ఆవిడని. ఏమ్మా? అవునండి. సరే, మీ ధర్మపత్ని చెప్పింది కాబట్టి దయచేసి వదిలేస్తున్నాను. ఈసారికి వెళ్ళిపో మిస్టర్ బాబురావు. బాబురావు కాదండి, నా పేరు రాజా. అదిగో కథంతా మళ్ళీ మొదటికి వస్తుంది. వెళ్ళిపోండి. చూసావా, మనిద్దరం సీతావర్ గీతాల ఒకేలా ఎలా కనిపిస్తున్నాము? అది కరెక్టే గాని నన్ను నీలా ఎందుకు తయారు చేశావు? ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆడుతున్న నాటకం క్లైమాక్స్ కి రావాలంటే ముందుగా దానికో మలుపు ఇవ్వాలిగా. ఈ మలుపుతో అడవి సింహం లాంటి అయ్యగారు సర్కస్ సింహంలా మారిపోవాల్సిందే. అయ్యగారంటే ఎవరు? ఎవరా? పరాయి ఇంట్లో కిరాయి మొగుడు, వద్దన్నా వదలని యముడు. ఎవరో చెప్పుకొచ్చుద్దాం. నాకే అర్థం కాలేదు. ఇంకెవరే? మీ ఆయనే. అదిగో ఆయన వచ్చేశారు. ఇంకా దొంగాట ఆరంభిద్దాం. బీ రెడీ. లేలే చూడవయ్యా. ఏందే తెల్లరగట్ల చూసేది? గట్ల పోయి ఆవు పాలు పిండు. ఎవరి పిండాలి? ఆవుకి ఆవు పొడి తెచ్చినాక ఆవు గడ్డి గిడ్డి వేసి పాలు గిరి పెండవయ్యా.
ఏంది ఆవుకు గడ్డి నేనేయాలి పేడ గిడ అంతా నువ్వే ఎడుకணும் ఎట్లయితే పాలు గీలు నేనే అది తాగలమా మాత్రం నువ్వు కాదు మేము తాగుతాం ఏంది గడ్డి గిడ్డి నేనేయాలి పేడ గిడ నేను తీయాలి పాలు గీలు నీరు తాగుతారు ఏయ్ వచ్చినట్టు మొక్కం పిల్లాటి పరం అయిపోతే మాట్లాడతావు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అన్ని మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నారా ఇట్లా బాత్ కడుతున్నావు బాత్ కడతం లేదు గీర్తి కడతం లేదు మీ ముగ్గురు ఎముకలు ఏరేస్తానే అనుకుంటున్నారా అమ్మో! నన్ను పట్టుకోండి. ఇంకేముంది రాయల్ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డ తండ్రి అమ్మో తులసి నేను పాలు తీయడానికి అమ్మో. వెళ్తున్నాను నువ్వు ఆకిలి ఉడిచి ముక్కులే అలాగే వదినా. గీడని ఏదో గల్లీలో దాక్కురున్నాడే అమ్మో అమ్మో ఇప్పుడు ఏమైంది రెండు గదులకైనాక నా వంతేనేమో ఇంత ఇంట్లోనూ ఉంటాడు బాగడి అమ్మో వీళ్ళు మళ్ళీ ఇటు వచ్చారేంటి వీళ్ళ కంట్లో పడ్డారంటే మళ్ళీ ఓ రౌండ్ వాయించేస్తారని ఆయన ఏరా మా గేదెల మధ్యలో నువ్వు ఒక గేదెలో దాక్కుని మా గేదెల్ని ఎత్తుకుపోదాం అనుకున్నావా కొట్టేదికి నీ యారు నా ఇంటికి వచ్చి నీ యారు అని అడుగుతున్నారు అసలు మీరు యారు కాల ఆద్మీ మా ముగ్గురికి మొగుడు హై ఉनको దబా దబా బాధనే కే లియే మే ఇధర్ ఆయా హై ఏంటివయ్యా మా చేతులకెళ్ళి తప్పించుకొని నకరాలు చేస్తుండావు అతను కొట్టడానికి వీలేదు వీళ్ళేనంటానికి నీ యారు నంబా మొగుడు నంబా దెబ్బ అవును నా అంబా మొగుడైతే మీ ఇంటికి తీసుకెళ్లి దబ్బేసుకోండి నా ఇంట్లో మీ బాధుడు నాకు పనికిరాదు ఏంటి లొల్లి చేస్తుండావు నువ్వే గబా గబా అందరు జావే జాతాను ఏం నాకు మొగుడు లేడనుకున్నావా జావు జావు అంటున్నావు ఉండండి ఏమండి 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 దెయ్యం కాదే మీ ఆయన్ని అదేమిటండి పసుపు పూసుకుని అమ్మోర్లా తయారయ్యారు అంటే తెల్లవారుజామున పసుపు రాసుకొని టిక్కు 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 అంటే పిల్లలు పుడతారని ఓ సాధువు చెప్పాడు సర్లేండి మీరు ఒకసారి ఇలా రండి ఆగండి ఇడుగో మగధీరుడు లాంటి మా ఆయన తీసుకొచ్చాను ఇప్పుడు మాట్లాడండి ఈ పులేషం వేసుకున్న పింజారోడు నీ మొగుడా సారు నీ మొగుడు మాదిరి ఇల్లా నా ఇంటికి వచ్చి నా మొగుడు ఇల్లా అంటానికి మీరెవరే అసలు మీరు బయటపడి అంతా బయటికి జాతా హై నువ్వు నీ మొగుడు అందరి దగ్గర బాగా పసుపు లాగా లాగాతం చావు లోపలికి టిక్కు టిక్కు ఆడుకుందాం నన్ను అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాను మన నాటకం ఎక్కడ బెడ్స్ కొట్టిందోనని భయపడుతూ వచ్చాను తీరా వస్తే నీ పెళ్లి ఫిక్స్ అయిందంటే శుభవార్త చెప్తున్నావు ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే ఆయన పేరు అవతారమో ఏవోనట అంతకు మించి వివరాలు నాకేమీ తెలియవే వివరాలు తెలియకుండానే పెళ్లి కొప్పుకున్నావా నా ప్రేమ అకౌంట్ లో ఇప్పటికే చాలా సంబంధాలు వదులుకున్నాను ఇప్పుడు నా భర్త కావడానికి ఎవరైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశాను అన్నట్టు నేను చేయాల్సిన పని ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయింది ఏమిటది అదే మీ ఆయన చేత ఈ డ్రిల్ మాస్టర్ నాకొద్దు బాబాయ్ అనిపించాలి ఎలా అనిపిస్తావు దానికి ఓ ఐడియా ప్లాన్ చేసి ఉంచాను ఈ రోజుతో మా ప్రేమాయణం క్లైమాక్స్ కు చేయాలి అయ్యో ఆయన వచ్చినట్టున్నారే ముందు నువ్వు ఇదారిని ఇంటికి వెళ్ళిపో స్వాతి స్వాతి ఏమిటి ఏమిటి ఏమైంది ఏమిటి డ్రిల్ మాస్టర్ వాంతి చేసుకుంటున్నారు అజీర్త ఈ డ్రిల్ మాస్టర్ కి ఓ బుల్లి మాస్టర్ పుట్టబోతున్నాడు డ్రిల్ మాస్టర్ కి బుల్లి మాస్టర్ ఇది గనక సినిమా టైటిల్ అయితే నిజమా అనుమానంగా ఉంటే ఓ 6 నెలలు ఆగి చూడండి నేను పసిబిడ్డను ఎత్తుకుని పెళ్లి పెట్ల మీద కూర్చుంటాను ముందు పెళ్లికి ఏర్పాటు చేయండి కథ చాలా దూరం వచ్చేసింది స్వాతిని ఇంటికి తీసుకెళ్లి కీర్తిని రిక్వెస్ట్ చేస్తే అమ్మో కీర్తి అంత పని చేసినా చేస్తుంది
ఇప్పుడు ఏమిటి చేయడం? ఈ రోజుతో ఈ రొమాన్స్ ఫుల్ స్టాప్ పెట్టిస్తే ఉంచుకున్న ఆడదానికి కడుపు వస్తే ఇది పరువు పోతుందని దాన్ని వదిలేస్తారా? ముహూర్తాలు మీరు పెట్టిస్తారా లేక నన్ను పెట్టించమంటారా? స్వాతి, నువ్వేం తొందరపడకు. ఆ ఏర్పాట్లను నేను చూసుకుంటా. ఏమిటండి హాస్పిటల్కి తీసుకొచ్చారు? నాకు ఇక్కడ కొద్దిగా పనుంది. మీకు పనుంటే నన్నెందుకు తీసుకొచ్చారు? అబ్బా, కంపెనీగా ఉంటావని. కూర్చో. హలో మిస్టర్ రాజా. నమస్తే డాక్టర్. ఫైన్, థ్యాంక్ యూ. ఈవిడ నా మిస్సెస్. మీతో విషయం మాట్లాడదాం. రెడీ. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడే వస్తా. చెప్పండి. మరేం లేదు డాక్టర్, మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్. మేమేమో ఇప్పుడు అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. మీరు ఒకసారి చెకప్ చేసి అబార్షన్ కి. మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ ని చెకప్ చేయమని చెప్తాను. ఓకే డాక్టర్, నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను. ఈ ఫీజు ఉంచండి. థ్యాంక్ యూ. మీ మిస్సెస్ ని బయట వెయిట్ చేయమని చెప్పండి. అలాగే. నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. ఇప్పుడేం చేయడం? డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు, కన్నెపిల్లనన్న విషయం బయటపడిపోతుంది. దాంతో రాజా నన్ను వదలకుండా తిరుగుతాడు. పైగా రేపే నా పెళ్లి. ఈ నాటకం నుంచి నేను ఈ క్షణమే బయటపడిపోవాలి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. పిలిచారట? ఏమి లేదు, బయట ఒక ఆవిడ కూర్చునుంది. పేరు సార్? పేరు అడగటం మర్చిపోయాను. అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా. దట్స్ ఆల్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది, పిలువు. మిస్సెస్ రాజా ఎవరండి? నేనేనండి. డాక్టర్ గారు పిలుస్తున్నారండి. నేను వచ్చానని డాక్టర్ గారికి ఎలా తెలుసు? నమస్తే. నమస్తే, కూర్చోండి. మీరు మిస్సెస్ రాజా కదూ? అవును. ఆ బల్ల మీద పడుకోండి, చెకప్ చేయాలి. నేను మీకెలా తెలుసు? మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు. ఏమిటి కీర్తి ఇది? ఇక మీదట మన జీవితంలో రాజ ప్రసక్తే లేదండి. ఏమండి, ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి, బిడ్డకు తల్లైనప్పుడు. కానీ మీరు నాకు అదృష్టం లేకుండా చేశారు. ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు? మీరేం చేశారో మీకు తెలీదా? ఏం చేశాను? నాకు అబార్షన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా? ఆ డాక్టర్ నాకు అబార్షన్ చేయలేదా? నీకు అబార్షన్ చేశాడా? చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి? నో, ఇందులో ఏదో పొరపాటు జరిగింది కీర్తి. నేను అబార్షన్ చేయమని చెప్పింది నీకు కాదు. మరెవరికి? స్వాతికి. స్వాతి ఎవరు? ఆవిడ కూడా మిస్సెస్ రాజేనా? అడుగుతున్నది మిమ్మల్ని. అది అది అంటే నా అనుమానం నిజమేనమాట. అది కాదు కీర్తి. మీరేం మాట్లాడకండి. చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది. నా భర్త నాకు ద్రోహం చెయ్యరు, నన్ను మోసం చెయ్యరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు. మన ఇద్దరి మధ్య మరో మనిషి కాదు కదా. చివరకు గాలి కూడా చొరపడకూడదని నా పిచ్చి ఆశయాన్ని మీరు చాదస్తంగానే మిగిలి చేశారు. మీరు దారి తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా కొట్టాలుగా మిగిల్చారు. అంటే నీకు అబార్షన్ చేసేసారా? మీరు చేయమన్నాక చేయకుండా ఎలా ఉంటారు? ఇక నాకు బిడ్డలు పుట్టరని, పుడితే నా ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది. మీ ప్రేమకు దూరమైనా కనీసం నా బిడ్డలు చూసుకుని బ్రతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం. లేదండి, ఇంకా నేను మీ భారీ స్థానంలో ఉండి మీ సంతోషానికి అడ్డు రావడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నో కీర్తి, నో. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను. ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేనొక భార్యకు భర్తనని, నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నానని గ్రహించలేకపోయాను. తీరా తెలుసుకునేసరికి నువ్వొక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు. నన్ను క్షమించు కీర్తి.
కీర్తి 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 పరుగు తీస్తున్నావు. జీపీ ఏమైంది? జీపు ఏదో రిపేర్ వస్తేను షెడ్ పంపించాను. నేను అర్జెంట్ గా బస్కి వెళ్ళాలి, వస్తాను. జర టైరో సాబ్. బస్సు అంటున్నావు, ఏది ఊరు వెళ్తావు? అదే శ్రీకాకుళం వెళ్తున్నానండి. శ్రీకాకుళమా? ఎందుకు? మా ఆవిడ కోసం. స్వాత్య? కాదండి, మా ఇంటి ఆవిడ కోసం. మా ఇంటి ఆవిడ ఊరికి వెళ్తుంది, అర్జెంట్ గా మ్యాటర్ ఒకటి చెప్పాలి, వెళ్తాను. సరే నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు, నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తా పద. ఎవరు మీరా? వద్దండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అంటది నాది బండి ఉండగా నువ్వు ఆటోలో వెళ్తానంటావు. జర కూర్చో, మాట్లాడుకుంటా కూర్చో. పట్టుకుంటే వదలండి, చీళ్ల పాకం అంటే వీడే కదా. అయితే మీ ఆయనకి స్ట్రాంగ్ డోస్ ఇచ్చావు అనమాట. డబుల్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను. పాప ఆయన గిలగల్లాడిపోతుంటే నేను గిలగల్లాడిపోయానే. బుద్ధి రావాలంటే ఆ మాత్రం డోస్ తగలాలని ఇలా వచ్చేసాను. బుద్ధి రావడం సరే, మీ ఆయన పెళ్లికి వస్తారంటావా? తప్పకుండా వస్తారు. దిగు సాబ్. ఇక్కడ దిగిపోతే బస్ స్టాండ్ లో నా జీవితం దిగబడిపోతుంది. అదేంటి సాబ్? కొన్ని విషయాలు కొంతమందికి చెప్పలేము, అదంతే. నా ఫేస్ చూడండి. అయితే నువ్వు ఈ బైక్ మీద కూర్చో భాయ్. నేను లోనికి వెళ్లి మా ఫ్రెండ్ కొడుకు 4 అక్షంతలు వేసి వచ్చేస్తాను. మీరు పెళ్లికి వెళ్ళొచ్చే లోపల నా పని పెటాకులు అయిపోతుంది. నేను ఆటోలో వెళ్ళిపోతా. నేను బైక్ మీద తీసుకు వెళ్లకుండా నువ్వు ఎలా వెళ్తా భాయ్? అది కాదు సాబ్. నమస్తే సార్. ఏమిటయ్యా నీ కాలుకేమైంది? పెళ్ళ ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రాసి దానికి స్టమక్ చేశాడు. కడుపు చేశాక దాన్ని వదిలేశాడు. అందుకే వీడిని ఈ విధంగా సన్మానం చేశాం. వీడి గొడవ మనకి ఎందుకు గాని, లోనికి వెళ్దాం, వస్తావా? వీడి పొజిషన్ చూసాక కూడా ఎందుకు రానంటాను. రండి వెళదాం. స్వాతి ఆయన వచ్చేసరే. అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టు. రాజా సార్, వీడిని చూస్తుంటే కడుపు మండిపోతుంది. పెళ్ళాన్ని మోసం చేసినందుకు ఒక కాలు తీసేస్తాం. ప్రియురాల్ని మోసం చేసినందుకు 2వ కాలు తీసేస్తే ఎలా ఉంటుంది సాబ్? ఖాన్ సాబ్, ఈ ప్రశ్న మీరు నన్నే అడగాల. పైగా నేను అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళాలి. కీర్తి ఎక్కడుందేమిటి? కీర్తి ఎవరు సాబ్? కీర్తి ఎవడు ఖాన్ సాబ్? అయితే మూర్తి అన్నావా? అన్నానా? మూర్తి అన్నాను. మూర్తి. అచ్చా అచ్చా, బయట. కీర్తి ఎక్కడుందేమిటి? కీర్తిది ఎక్కడికి రాజా సాబ్? కాలు తిమ్మిరెక్కినట్టుంటేను ఒకసారి అట్లా తిరగొద్దామని. కాలు తిమిరి ఎక్కిందా? చూసావా, కాలు ఉంటేనే బాధాలన్నీ. వాడికి ఆ బాధే లేదు. పుల్లూటు వాయించి నా పెళ్ళాలకే లైట్ కొట్టాలని చూస్తావురా? చెప్తా. ఇప్పుడు చెప్తా నీ పని. ఏమైందయ్యా నీకు? వంటకాలు వచ్చిందే కానీ నీకు బుద్ధి రాలేదు. ఏమిటండి ఇక్కడ కూడా? లేవండి. ఏం లేదు, ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందేమిటి? ఆ ఫీలింగ్ పోనీకి జర ఖుషీగా ఈ ఫ్లూట్ వాయిస్తావు. అరే, ఈ ఫ్లూట్ బాల్ నీకెందుకు? గది నేను చెప్తా. వద్దు సార్, మనం వెళ్ళి హాయిగా భోంచేద్దాం పదండి సార్. అంతనేనా? అంతే సార్, నువ్వు వెళ్ళి లేడీస్ పత్రిక భోంచేయి. ఆ చూపేంట్రా కొట్టనట్టు. ఇప్పుడు ఏమిటి నా మీద పడతావరా? ఉళ్ళుక్క పట్ట. నా పెళ్ళాం అనుకున్నాను సార్. నీది పెళ్ళమైతే మాత్రం నిచ్చిన మంచి దూకుతావా? దీనికి శిక్ష ఏమిటో తెలుసు? ఏంటి సార్? ఇది సార్, మేల్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చి పడ్డాను సార్. కీర్తి అమ్మా, కీర్తి 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 అమ్మా. కంగారు పడకు, నువ్వు మూర్తి అన్నావు. అంతే కదా, మూర్తిరేగా అంటాను. మీరేమిటి ఈ గదిలోకి వచ్చారు? ఎందుకు వచ్చావు సార్? నేనా సరదాగా కాలు తిమ్మిరెక్కింది కదా, వాకింగ్ చేద్దామని. అవును, కాలు తిమ్మిరెక్కింది కదా. కీర్తి. నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్. నమస్తే ఖాన్ సాబ్. ఏం బాబురావు? బాబురావు ఏంటండి? నా పేరు రాజా. చావు ఊరుకో బాబురావు. అవును, ఇక్కడ కూడా పరుగులు తీస్తున్నావు ఏంటి? పంపతీసి ఇక్కడ కూడా నీ భార్యని మరదల్ని జాయింట్ గా తీసుకొచ్చావా? క్యా సాబ్, మా రాజా సాబ్ ని పట్టుకుని భార్యా మర్దలు అంటున్నారు? మా రాజా సాబ్ మీకు ఇంత ముందే తెలుసా? చాలా బాగా తెలుసు. ఓసారి మిలోడి థియేటర్ కి తన భార్యని మరదల్ని తీసుకొచ్చాడు. కానీ కిందకి పైకి తిరగడంలో మేనేజర్కు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను వెళ్ళేసరికి ఎంత పెద్ద గొడవ అయిందంటే కీర్తి కీర్తి ఏం జరిగిందంటే
రాజా సాబ్ అమ్మాయి మీద పట్టుకున్నావు. అమ్మా స్వాతి, మీరు చెప్పేది నిజమా? అవును సాబ్, జరిగిందంతా నాకు స్వాతిబాయన కీర్తిబాయన చెప్పారు. అసలు నిన్ను ఈ పెళ్లికి తీసుకురమ్మన్నది కీర్తిబాయనే. తప్పుదారిని నడుస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వీళ్ళిద్దరూ కలిసి ఈ నాటకం ఆడారు సార్. పెళ్లికి ముందే సినిమాలకి షికార్లకి తిరిగి అబార్షన్ చేయించుకున్న ఈ నీతి మాలిన దాన్ని నేను కోడలుగా చేసుకోవటమా? వీల్లేదు, ఈ పెళ్లి జరగదు. తొందరపడకండి. మీరు అనుకున్నట్టుగా స్వాతి రాజాగారి భార్య కాదు. రాజాగారి భార్య నేను. అసలు ఏం జరిగిందంటే, చెకప్ చేశారా? చేశాను సార్. ఇప్పుడు ఆవిడకి 4వ నెల. పైగా ఆవిడకి అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేనట్టుంది. అయితే ఆ రాజా అతని భార్యకు తెలియకుండానే ఆవిడకి అబార్షన్ చేయించదలిచాడనమాట. సరే, మీరు ఆవిడ అడిగినట్లుగానే ఆవిడకి కావాల్సిన మందులు రాసామండి. మీ ఆయన ఏమీ చెప్పకుండా నన్ను సడన్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లి అబార్షన్ అంటే నాకేం చేయాలో అర్థం కాలేదే. డాక్టర్ మాట విని నేను ఆయన నిజంగానే అపార్థం చేసుకున్నాను. ఏదేమైనా ఆ టైంకి నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి ఆ గండం గట్టెక్కిపోయింది. ఇప్పుడేం చేయాలో చెప్పు. చేయడానికే ఉంది. డబుల్ గేమ్ ఆడలేక మీ ఆయన చేతులెత్తేసినట్టే. అంటే మనం ఆడి నాటకం సక్సెస్. చాలా చాలే అమ్మా. జీవితంలో నాటకాలు ఆడిన దాన్ని కోడలుగా చేసుకుంటే రేపు పొద్దున పెళ్లి అయ్యాక కూడా మరొకరితో నాటకాలు ఆడదాని గ్యారెంటీ ఏమిటి? ఈ పెళ్లికి నేను ఎంత మాత్రం అంగీకరించను. పీటల మీద పెళ్లి ఆపించి నా కూతురు బతుకు నాశనం చేయటం నీకు భావ్యం కాదు. ఏమిటయ్యా భావ్యం కాదు? నీకు బాగా డబ్బు లేకపోయినా కాస్త పరువు అయినా ఏడ్చింది అనుకున్నాను. ఆ పరువు కూడా ఏడవనప్పుడు నీతో నే సంబంధం కలుపుకోవడం ఏమిటి? రండి సార్, రారా. వదలవమ్మా. ఏమిటమ్మా ఇదంతా? ఏమిటి చెప్పు. నీకోసం ఇది నాటకాలు ఆడటం ఏమిటి? అందువల్ల నీ కాపురం బాగుపడి దీని పెళ్లి ఆగిపోవడం ఏంటి? ఏమిటమ్మా ఈ న్యాయం? మీరేం బాధపడకండి. ఆ చలపతిరావు కాళ్ళు విరగ్గొట్టైనా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తాను. ఆగండి. అలా చేయడం వల్ల దీని పెళ్లి జరగదు. జరగకపోతే వారం రోజులు తిరగకుండా ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. జరిగింది తెలిసాక వాళ్ళు మాత్రం చేసుకుంటారా? నీ పెళ్లి ఆగిపోలేదే. ఈ ముహూర్తానికే జరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోబోయేది కూడా మరెవరో కాదు, మా ఆయనే. అవునండి. నాతో జోక్ చేస్తున్నావా? నేను కాదు, ఆ భగవంతుడే మన ఇద్దరితో జోక్ చేశాడు. తెలుసో తెలియకో ఒకప్పుడు నేను నీకు నాకు ఒకే మంచం, ఒకే కంచం, ఒకే భర్త అని అంటుండేదాన్ని కదా. ఆ మాటనే ఇప్పుడు ఆ భగవంతుడు నిజం చేశాడు. నీ స్నేహితురాలి పెళ్లి చెడిపోయిందన్న బాధతో అలా అంటున్నావు గాని ఈ పెళ్లికి చట్టం అంగీకరించదమ్మా. చట్టం? మా ఆయన మీ అమ్మాయి వెంట తిరిగినప్పుడు అడ్డురాని చట్టం, దీని పెళ్లి చెడిపోతుంటే అడ్డురాని చట్టం, నేనిచ్చే పరిష్కారానికి మాత్రం ఎందుకు అడ్డొస్తుంది బాబాయ్? నువ్వు తొందరపడుతున్నావు కీర్తి. లేదే, అన్ని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నా కాపురాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్నే పణంగా పెట్టి నాటకం ఆడావు. అలాంటిది ఇప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాది కాదా? నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ దానికి ఇదే మార్గం. చూడండి, మీరు మరో స్త్రీని పెళ్లి చేసుకుంటే బాధపడాల్సింది నేను. అలాంటి నేనే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు అభ్యంతరమే ఉంది? అయ్యో,